రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు వారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవండి పెద్దగా. ఓకే, రైట్. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలును పరిశుద్ధములే. ఒకసారి ఆలోచించండి. చెట్టు అంతా బాగుండాలంటే చెట్టు భవిష్యత్తు అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? వేరు మీద ఆధారపడి. వేరు బాగుందనుకోండి, కొమ్మలు బాగుంటాయి, దానిలో ఆకులు ఉంటాయి, పోతుంటుంది, చక్కగా కాయలు వస్తాయి, చక్కటి నీడనిస్తుంది. ఆ చెట్టు అంతా అంత పచ్చగా ఎందుకు బాగుంది అంటే ఏది బాగుంది? మొట్టమొదట వేరు బాగు. వేరు ఒక్కటి బాగుంటే చెట్టు అంతా బాగుంటుంది. ఓ మాట, ఒకవేళ వేరే కుళ్ళిపోతే, వేరే పాడైపోతే, వేరే చెడిపోతే, వేరుకే చెదలబడితే, వేరే కుళ్ళిపోతే చెట్టు అంతా నెట్ట నిలువున కుళ్ళిపోతుంది. చెట్టు భవిష్యత్తు అంతా వేరు మీద ఆధారపడింది కదా. ఓ మాట, కుటుంబ వ్యవస్థను ఒక వృక్షంతో పోలిస్తే, ఆ కుటుంబ వ్యవస్థ అనే వృక్షంలో పిల్లలు కొమ్మలైతే వేరెవరై ఉండొచ్చు? వేరు తల్లి తండ్రి. నేను ఖచ్చితంగా చెప్తాను, 75% తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగానే ఉంటారు. తల్లిదండ్రులు భక్తిపరులుగా బ్రతికితే పిల్లలు భక్తిపరులుగా బ్రతుకుతారు. ఒకవేళ తల్లిదండ్రులే పాడైపోతే కుటుంబ వ్యవస్థ అంతా కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. వాక్యంలో ఏం చూస్తూ ఉన్నాం? వేరు పరిశుద్ధమైతే, మాట్లాడుతూ ఉండాలి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. ఒకవేళ వేరు పాడైపోతే కొమ్మలు పాడైపోతాయి. వేరుగా పిలువబడుతున్న తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ప్రార్థనా పరులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. వేరుగా పిలువబడుతున్న తల్లిదండ్రులు నీతి కలిగిన ప్రవర్తన కలిగిన వారైతే పిల్లలు కూడా నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఉంటారు. నా వైపు చూడండి. వేరు తాగుబోతు వేరైతే, వేరు, మీరు అమాయకంగా నా వైపు చూడొద్దు, వేరు ఎట్ట తాగిద్ది అన్నా అని. వేరంటే ఎవరు? తల్లిదండ్రులు. తండ్రి తాగుబోతు ఆయన అయితే పిల్లలు తాగుబోతులయ్యే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు భక్తిహీనంగా బ్రతికే వాళ్ళైతే పిల్లలు భక్తిహీనంగా బ్రతికేటువంటి ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో ఒక చిన్న మాట. ఆడు పేరు మోసిన దొంగ, యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారు. ఒరే పెళ్లి చేసుకోరా, ఎట్టాట అమ్మాయిని చూడమంటావరా అని అడిగారు. వాడు ఏమన్నాడు తెలుసా? మమ్మీ, నేను దొంగను కదా, నాకు కాబోయే భార్య గజ దొంగ అయి ఉండాలన్నాడంట. అమ్మ నాన్న చూసి, ఒరే ఇదేం మాయదారి కోరికరా, ఏ ఇంటికన్నా వెళ్ళి ఏం చదువుకుంటున్నావు అని అడుగుతాం, కానీ నువ్వు దొంగదానివి అని అడిగితే చెప్పు తీసుకొని కొడతారా? ఏ మాట? ఆడన్నాడట, నేను దొంగని, నాకు గజ దొంగ అయితే ఇద్దరం కలిసే అద్భుతాలు సృష్టిస్తామన్నాడు అంటాడు. సరే, మొత్తానికి నీ పెళ్లి చేయటం మా వల్ల కాదురా అని వదిలేశారు. ఒకరోజు మచిలీపట్నం ప్రాంతానికి ఆడు దొంగతనానికి వచ్చాడు. దొంగతనం చేసి ఆ డబ్బులు జేబులో పెట్టుకొని బస్సు ఎక్కాడు, కూర్చున్నాడు. కండక్టర్ రానే వచ్చాడు, టికెట్ 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 అంట. ఈలోపు పర్సులో జేబులో చేయి పెట్టి టికెట్ తీద్దామని జేబులో చేయి పెడితే పర్సు కనపట్ల. ఏమైందా పర్సు అని కంగారు పడతా అటు ఇటు చూస్తూ ఉంటే స్త్రీలు కూర్చుంటారు చూసారా ఫ్రంట్ సీట్లో, ఆ కూర్చున్న వాళ్ళలో ఒక అమ్మాయి వీడి వైపు చూసి ఇట్లా అంటుందంట. ఏమి ఎట్లా అంటున్నావంటే, నీ జేబులో పర్సు నేనే కొట్టేశాను అని అందంట. వీడు డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్నాడట, నా జేబులోనే నువ్వు దొంగతనం చేసావంటే డెఫినెట్గా నువ్వు గజ దొంగ అయి ఉంటావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట. ఆ అమ్మాయి ఏందంట, నీలాంటి అమ్మాయికు నేను పెళ్లి చేసుకొనిరా,
నేను గజ దొంగను కాబట్టి నాకు కాబోయే భర్త కనీసం దొంగోడైనా ఉండాలందంట. వాడన్నాడట, నేను దొంగోడినే, సిన్స్ 15 సంవత్సరాలు బట్టి గజ దొంగ కోసం వెతుకుతున్నాను. మొత్తానికి నా జేబులో నువ్వు దొంగతనం చేసావంటే డెఫినెట్గా నువ్వు గజ దొంగ అయి ఉంటావు, పెళ్లి చేసుకుందామా అన్నాడట. మనసు కలిసిన శుభవేళ వాళ్ళిద్దరికి పెళ్ళైపోయింది. పెళ్ళయింది కదా. ఆ తర్వాత గర్భవతి అయింది. గర్భవతి అయినప్పటి నుంచి దొంగోడు గజ దొంగ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? మనం దొంగోళ్ళమైనా మన పిల్లలు దొంగోళ్ళు కాకూడదు. మనం తాగుబోతోళ్ళమైనా తిరుగుబోతోళ్ళమైనా మన కడుపును పుట్టిన బిడ్డలు మాత్రం గొప్పోళ్ళు కావాలని వీళ్ళు పదే పదే మాట్లాడుకుంటూ ఉన్నారంట. డెలివరీ నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ డెలివరీ చేసినటువంటి నర్సక్క ఆపరేషన్ కార్యక్రమం అంతా పూర్తయ్యి చేయి కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిందంట. వేలుకు ఉండాల్సిన ఉంగరం కనపట్టలేదంట. అర్థం కాక ఇంట్లో వచ్చినప్పుడు పెట్టుకున్నానా లేదా? పెట్టుకున్నా. ఆపరేషన్ చేసినప్పుడు కూడా తలుక్కుమని మెరిచింది కదా, మెరిసింది. ఆపరేషన్ చేసి పూర్తయ్యేలోపు ఇక్కడికి వచ్చేసరికి ఉంగరం ఏమైపోయిందా అని ఆవిడికి బీపీ 190కి పోయి ఏమైపోయిందా, ఒకవేళ ఆపరేషన్ చేసిన చోట ఏమైనా జారిపడిందా అని పక్క దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ కనపట్ల. అప్పుడే పుట్టిన మగబిడ్డ ఉన్నాడు చూసారా, వాడి విచిత్రం. ఒక గుప్పిడి ఇట్లా మూసి ఇంకొక గుప్పిడి ఇట్లా తెరిచాడంట. మోస్తే 2 మోస్తాడు, తెరిస్తే 2 తెరుస్తాడు. వీడి విచిత్రం ఏంటంటే ఒకటి మూసాడట, ఒకటి తెరిచి ఉంచాడట. ఏంటి ఇది మూసాడని చూస్తే ఆ గుప్పెడు ఓపెన్ చేసి చూస్తే ఆ గుప్పెట్లో ఉందంటే ఈ ఉంగరం. నా మాట వింటున్నారా? తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చిన తర్వాత దొంగతనం చేశారు. దొంగోళ్ళు కడుపును పుట్టినీడు పుట్టుకతోనే దొంగతనంలో PhD చేసాడు, మాస్టర్ డిగ్రీ చేశాడు. ఇప్పుడు చెప్పండి, వేరు దొంగదైతే మూలవాక్యం అది, వేరు దొంగదైతే కొమ్మలు దొంగవి. వేరు నీతి కలిగినవైతే కొమ్మలు నీతి కలిగినవిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులరా, మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నా. మీ పిల్లల దగ్గరికి ఎవరైనా వచ్చి, బాబు ఈ విశ్వాస యాత్రలో నీ రోల్ మోడల్ ఎవరు, నీ ఇన్స్పిరేషన్ ఎవరు, నీ భక్తి జీవితానికి కానీ కుటుంబ జీవితానికి కానీ నీ రోల్ మోడల్ ఎవరు నీ ఇన్స్పిరేషన్ అని ఎవరైనా నీ పిల్లల్ని అడిగితే నీ పిల్లలు రొమ్ము విరిచి ఏమని చెప్పాలో తెలుసా? భక్తి జీవితంలో నా ఇన్స్పిరేషన్ నన్ను కన్న నా తండ్రే, నన్ను కన్న నా తల్లే. నా తల్లిదండ్రుల దగ్గర నుంచే నేను భక్తి జీవితాన్ని నేర్చుకున్నాను. నా తల్లిదండ్రుల దగ్గర నుంచే నీతి విలువలు నేను నేర్చుకున్నాను. నా తల్లిదండ్రుల దగ్గర నుంచే మంచితనం నేర్చుకున్నాను. నా తల్లిదండ్రుల దగ్గర నుంచే ప్రార్థన నేర్చుకున్నాను. నా జీవితంలో నా భక్తి జీవితానికి ఇన్స్పిరేషన్ నా తల్లిదండ్రులేనని నీ పిల్లలు చెప్పగలిగే స్థితిలో ప్రతి తల్లి తండ్రి ఎదుగునుగాక. చెప్దాం గట్టిగా ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. హుషారుగా ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జార్జ్ వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధం. రైట్, విన్నారు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 కుటుంబాలు కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా 4 కుటుంబాలు గురించి చెప్తాను. ఆ కుటుంబాలు గురించి చెప్పే ముందు మిమ్మల్ని అడుగుతాను, బైబిల్ అంతటిలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీకు ఇష్టమైన కుటుంబాలు ఏంటి? ఏ కుటుంబాలంటే బైబిల్లో మీరు బాగా ఇష్టపడతారు? అవ్వాదాముల కుటుంబాన్ని ఇష్టపడతారా? కయ్యూను తన భార్య కుటుంబాన్ని ఇష్టపడతారా? ఏ కుటుంబం అంటే బైబిల్ అంతట్లో మీకు ఇష్టం? ఏ కుటుంబాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారో మీకు ఇష్టమైన కుటుంబాల పేర్లు చెప్పండి ఒకసారి. రూబేన్ అన్న, మీకు ఏ కుటుంబం అంటే ఇష్టం?
పద్దాకలు నా మీదే పడతారు ఏంటని అంటారా? మరి ఇంత భారీ విగ్రహం ఉన్న తర్వాత మనం పర్సనల్గా మాట్లాడుకుందామా? అజయ్ అన్న, మీకే కుటుంబం అంటే ఇష్టం? మీకే కుటుంబం అంటే ఇష్టం? బైబిల్ అంతట్లో తల్లి నా వైపు చూడండి, బైబిల్ అంతట్లో మీకు బాగా ఇష్టమైన కుటుంబం ఏది? మా కుటుంబం కూడా కట్టబడితే అట్లా ఉండాలయ్యా, మా పిల్లలు కూడా దీవించబడితే అదుగో ఆ కుటుంబాల్లాగా నా పిల్లలు దీవించబడాలయ్యా అని బైబిల్లో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే కుటుంబాలు 2-3 కుటుంబాలు చెప్పండి. యోసేపు, అకులా, ప్రిస్కిల్లా, ఇంకా చెప్పండి తల్లి, మాట్లాడుకుందాం. అక్క మా పాస్టర్ అక్క చెప్తున్నారు. అక్క, యెహోషువ కుటుంబం, రైట్. ఇంకా నోవహు కుటుంబం, ఇంకా యాకోబు. ఎరా మీ నాన్న పేరు యాకోబా ఏంటి? ఇంకా చెప్పండి పర్వాలేదు. నోవహు కుటుంబం అయిపోయింది, రైట్. బైబిల్ అంతట్లో మీరు చెప్పిన కుటుంబాలన్నీ చాలా మంచి కుటుంబాలు. అయితే ఆ కుటుంబం పేరేంటో మీరు చెప్పండి. ఆ భార్యాభర్తలకు 3 పిల్లలు. పెద్దోడు మొట్టమొదటి ప్రధాన యాజకుడు, కుమార్తె ప్రవక్తి, చిన్న కుమారుడు మహా గొప్ప నాయకుడు. అమ్రాము, యోకెబెదుల కుటుంబం. అద్భుతం. 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు ఇశ్రాయేలీల చరిత్రను తిరగరాశారు. ఇశ్రాయేలీల చరిత్రను సువర్ణాక్షరాలతో రాయబడిన ఒక అద్భుతమైన కుటుంబం. నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు మోషే పేరు బాగా తెలుసా? అమ్రాము, యోకెబెదుల పేరు బాగా తెలుసా? పిల్లలను బట్టి తల్లిదండ్రులకు అంత ఘనత వచ్చింది. విన్నారా ఈ మాట? పిల్లలను బట్టి తల్లిదండ్రులకు అంత ఘనత వచ్చింది. ఆ కుటుంబం ఏదంటే అమ్రాము, యోకెబెదుల కుటుంబం. సహజంగా చాలా కుటుంబాల్లో ఎక్కువ శాతం మనం చూసేది ఏంటంటే, పెద్దోడు బాగున్నాడంటే చిన్నోడు పరిస్థితి బాగుండదు. పర్వాలేదులే చిన్నోడు సెటిల్ అయిపోయాడంటే పెద్దోడిని గూర్చి ఏడుస్తారు. కూతురు జీవితం బాగుందంటే కొడుకు జీవితం బాగాక, ఒకరు బాగుంటే ఒకరు బాగాక ఏ కుటుంబంలో చూసినా ఇదే వ్యధ. కానీ అమ్రాము యోకెబెదుల కుటుంబానికి వచ్చేసరికి 3 బిడ్డలు ఆణిముత్యం లాంటి బిడ్డలు. పుడితే ఇట్లాంటి పిల్లలే పుట్టాలి, కంటే ఇలాంటి పిల్లల్నే కనాలి, పెంచితే ఇలాంటి పిల్లల్ని పెంచాలని ప్రతి తల్లి తండ్రి కోరుకునే దివ్యమైనటువంటి పిల్లలు అమ్రాము, యోకెబెదుల కుటుంబంలో పుట్టారు. పెద్దవాడు ప్రధాన యాజకుడు, కుమార్తె ప్రవక్తి, చిన్నవాడు మహా గొప్ప నాయకుడు. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, నీ గర్భాన్ని కూడా ధన్యం చేసి ఒక యోకెబెదు కుటుంబంలాగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అమ్రాము, యోకెబెదుల కుటుంబాలుగా మన కుటుంబాలను దయగల దేవుడు వర్ధిల్ల చేయును గాక. అయితే అలాంటి దివ్యమైన కుటుంబంగా ఈ కుటుంబం మారటానికి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఒక మాట బైబిల్లో మీకు గుర్తుకు తెస్తా. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి, బ్యాక్. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ మాట అలాగే. ఎవరిని చేసుకున్నాడు? ఎవరి లేవి అంటే అమ్రాము వెళ్ళి లేవి గోత్రంలో పుట్టిన యోకెబెదును వివాహం చేసుకున్నాడు. వీళ్ళ వివాహం ఎలా జరిగి ఉంటుంది? ఓ మాట, ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటారా? పెద్దలు గుర్చిన వివాహం చేసుకొని ఉంటారా? ఇక్కడ చూద్దాం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెలలో ఒకతిని చూచి వివాహం చేసుకునేను అని రాసుందా? లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను అని రాసుందా?
నా మాట అర్థం కాలేదా? ఇక ఇంకోసారి చెప్తాను. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెలలో ఒకతిని చూచి వివాహం చేసుకున్నాడు అని రాసుందా? లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు అని రాసుందా? అంటే చూసి చేసుకుంది కాదు, చూసి చేసుకుంది కాదు. మేబీ పెద్దలు కుదిర్చుంటారు. లేవి గోత్రంలో పుట్టినవాడు కనుక ఆ లేవి వంశస్థురాల్ని తను వివాహం చేసుకున్నాడు. వాళ్ళ వివాహం అయిన తర్వాత అద్భుతం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం రాకమునుపు బహుభార్యాతత్వం ఉండేది. కానీ అమ్రాము యోకెబెదుల దగ్గరికి వచ్చేసరికి అమ్రాము యోకెబెదును వివాహం చేసుకున్న తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా కానీ ఉపపత్నులను చేసుకున్నట్లుగా కానీ బైబిల్లో ఎక్కడా చూడం. యోకెబెదు ఏకపత్ని వ్రతుడు. ఆమేన్. ఏకపత్ని వ్రతుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అమ్రాము యోకెబెదుల కుటుంబం పవిత్రత అనే పునాదుల మీద కట్టబడినటువంటి కుటుంబం. ఏ కుటుంబం చెప్పండి? పవిత్రత, అపవిత్రత కాదురా తల్లి, పవిత్రత అనే పునాదుల మీద కట్టబడినటువంటి కుటుంబం అమ్రాము యోకెబెదుల కుటుంబం. భార్యాభర్తలారా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలారా, మీ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉంటుందో పవిత్రమైన పునాదుల మీద కట్టబడిన కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు, పాలకులను దేవుడు పుట్టిస్తాడు. చాలా చోట్ల యవ్వన బిడ్డలేసే తప్పటడిగేంటో చెప్పంటారా? 15-16 సంవత్సరాల వయసు, ప్రత్యేకంగా ఈ కాలంలోనైతే 15-16 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి యవ్వన బిడ్డలు చేసే పని ఏంటో తెలుసా? మమ్మీ, నేను అబ్బాయిని ప్రేమించా, ఆ అబ్బాయికి మనసు ఇచ్చా, ఆ అబ్బాయితో పెళ్లి చేశారా సరే, పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతా, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా. మీరు పెళ్లి చేయకపోతే నేనే వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులను బలవంతం చేసి టార్చర్ పెట్టి మానసిక కృంగుదలకు గురి చేసి ఓ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి మీరు చేయకపోతే నేను వెళ్ళి చేసుకుంటా. అప్పుడు పోయేది మీ పరువేగా. మీ పరువు కాపాడాలంటే చెయ్యండి అని చెప్పి తల్లిదండ్రులను బలవంతం చేసి కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ప్రేమ వివాహాలు తప్ప ఒప్ప అనేది నేను మాట్లాడను. కానీ ఓ మాట, మీ ప్రేమ వివాహం అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత మీ కడుపును పుట్టిన కూతురు కూడా అలాగే ప్రేమించి, డాడీ పలానా అబ్బాయి నేను ప్రేమించాను డాడీ, నా పెళ్లి చేయి డాడీ అని నీ కూతురు వచ్చి అంటంతో ఆ కూతురుని దగ్గరకు తీసుకొని, నా బంగారమే నువ్వు, ఎంత గొప్ప పని చేసేవే కూతురా, గాడ్ బ్లెస్ యూ మై డాటర్ అని అంటారా ఏడుస్తారా? చెప్పాలి. అంటారా ఏడుస్తారా? అమ్మమ్మో ఎట్లా చేసావే, బుద్ధి లేనిదానే, ఎట్లా చేసావు ఈ పనికి మాలిన పని, అట్టెట్లా ప్రేమించావు, నిన్నెట్లా పెంచావు, మేము మా పెంపకం ఎట్టాడిది, కంటికి రెప్పలాగా నేను కాపాడుతూ వస్తే ఎంత దరిద్ర పని చేస్తావా అని నువ్వు అంటే కూతురు ఏమంటుందో తెలుసా? పక్కనవి, డాడీ అదిగో నేను చేసింది తప్పు అయితే మరి నువ్వు చేసింది డాడీ, మమ్మీ డాడీ చేసింది డాడీ అని పిల్లలు అంటారని నీవు చేసిన తప్పు నీ నోటికి తాళం వేస్తుంది. అందుకని భార్యాభర్తలారా, మీ కడుపున పుట్టిన పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని వేలెత్తి చూపించేటట్లుగా పొరపాటున బ్రతకొద్దు. వాళ్ళు వేలెత్తి చూపించారా, రేపు గద్దించలేని తండ్రిగా, గద్దించలేని తల్లిగా నువ్వు మిగిలిపోతావు. ఎలాగో బైబిల్లో ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అమ్నోను తామారును చెరిపాడు. తామారు బట్టలు చింపుకొని జుట్టు మీదేసుకొని పిచ్చిదిలాగా ఏడుస్తూ వచ్చింది తండ్రి దగ్గరికి. అడిగాడు దావీదు, అమ్మా ఏమైందిరా, ఏం జరిగింది? ఇంకేం జరిగిందే ఉంది డాడీ, ఒకడు నన్ను చెరిపాడు డాడీ, నా జీవితాన్ని పాడు చేశాడు డాడీ, నా కన్యత్వాన్ని నిట్ట నిలువున అపవిత్రపరిచాడు డాడీ అని ఏడుస్తూ ఉంది. దావీదు అనుకుంటున్నాడు, నేను రాజునై రాజ్యాన్ని పరిపాలన చేస్తుండగా నా కుమార్తె ఒంటి మీద చెయ్యేసి అంత ధైర్యం దమ్ము ఎవడికొచ్చింది? తమరో వాడెవడో, వాడి పేరేంటో చెప్పు,
వాడిని చంపి మొక్కలు మొక్కలు చేసి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను, వాడి పేరేంటో చెప్పు. అప్పుడు కూతురు అంటది, ఎవరో కాదు డాడీ, నీ కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడే, అమ్నోను నన్ను పాడు చేసే డాడీ అని అంది. బైబిల్లో అక్కడ చూస్తే దావీదు మిగులు కోపగించుకొని మౌనం అయిపోయాడంట. మిగులు కోపగించుకొని ఏం చేయాలి? రే అమ్నోనా ఇట్రా, బుద్ధి లేనోడా, తామారేమవుతుందిరా నీకు, చెలి కాదా, నువ్వు చేసిన నీచమైన కార్యక్రమం ఏంట్రా అని ఆ తండ్రి కొడుకును పిలిచి గద్దించి అవసరమైతే పెట్ట ఒక దెబ్బ కొట్టాలి. దావీదు కొట్టినట్లుగా కానీ గద్దించినట్లుగా కానీ బైబిల్లో ఎక్కడ మనం చూడం. దావీదు మౌనం అయిపోయాడట. అక్క, దావీదు ఎందుకు మౌనం అయిపోయాడో తెలుసా? ఒకవేళ అమ్నోనునే గనక పిలిచి గద్దిస్తే, నానా నేను తామారుతో చేసింది తప్పైతే బత్షెబాతో చేసింది నువ్వు ఒప్ప, బత్షెబాతో నువ్వు చేసిన కార్యం ఒప్ప అని కొడుకు ఎక్కడ ఎదురు ప్రశ్నిస్తాడోనని తాను చేసిన తప్పు పిల్లల్ని గద్దించకుండా నోటికి తాళం వేసేసింది. అందుకని తల్లిదండ్రులారా, నా వైపు చూడండి. మీ వివాహ పవిత్రత ఎంత పవిత్రంగా ఉంటుందో, మీ కుటుంబ వ్యవస్థ ఎంత పవిత్రమైన పునాదుల మీద కట్టుకుంటారో, మీ కడుపున పుట్టిన పిల్లలు కూడా పవిత్రులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలకు నా మనవి, ఈ కాలంలో యవ్వన బిడ్డలకి మచిలీపట్నం మేబీ అంత అడ్వాన్స్ కాకపోయి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇది మున్సిపాలిటీయే కదన్నా, కార్పొరేషన్. మరి ఇక్కడ ఎట్లా ఉందో తెలియదు. హైదరాబాద్లో ఒక చోట యవ్వన బిడ్డల పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం పట్టే సంగతి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోను మార్చినంత తేలిగ్గా బంధాలు మారుస్తున్నారు. పాతగిలిన బట్టలను మార్చినంత తేలిగ్గా బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్లో మారుస్తున్న భయంకరమైన దుర్దినాల్లో ప్రస్తుతం ప్రజలు బ్రతుకుతున్నారు. హైదరాబాద్లో ఒక అబ్బాయి విపరీతంగా ప్రేమించుకున్నారంట. కాఫీ తాగుదామని కేఫ్కి వెళ్ళారు. ఎదురు బొదురు కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో ఏవో పనికి మళ్ళీ మాటలు వచ్చినాయి. సరే, మాటల మధ్యలో ఆ అమ్మాయి ఫోన్ అక్కడ పెట్టి బయటికి వెళ్ళిందట వాష్రూమ్కి. ఈ పిచ్చోడు అక్కడ కూర్చొని అమ్మాయి ఫోన్ తీసుకొని నా ఫోన్ నంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది. మై షాజహాన్, మై ముంతాజ్ బేగం, మై తాజ్మహల్, మిస్టర్ పర్ఫెక్ట్, మై హీరో, ఏ నంబర్ మీద ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందా అని నంబర్ డైల్ చేశాడంట. నంబర్ డైల్ చేస్తే పేరు దగ్గర ఏం వచ్చిందో తెలుసా? బకరా నెంబర్ 10 అని వచ్చిందంట. ఏంటంట? బకరా నెంబర్ 10 అంటే ఇప్పుడు 9 గొర్రెలు అయిపోయింది. ఇది 10వ, ఇది కూడా గొర్రె, ఈ గొర్రె కూడా రేపో మాపో. యవ్వన బిడ్డలారా, మీ యవ్వన జీవితం ఎంత పవిత్రంగా మీరు కాపాడుకుంటారో, నీ గర్భాన్ని పవిత్రమైన సంతానానికి నిలయంగా దేవుడు మారుస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవ్వన కాలంలో ఎక్కడ నువ్వు కాలు జారకుండా, నా తల్లిదండ్రులు నాకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు, నాకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు, యవ్వన బిడ్డలు ఈ గుండెల్లో ఈ మాట రాసుకోండి. నా భర్తకు నా కన్యత్వాన్ని కానుకగా నేను ఇవ్వాలి. నా భార్యకు నా పవిత్రతను కానుకగా ఇవ్వాలి. బజారు ఆడదానిగా నేను బ్రతకూడదు. శేలం చెరపబడిన ఆడదానిగా నేను బ్రతకూడదు. నా కన్యత్వాన్ని చెరుపుకున్న ఆడదానిగా నేను బ్రతకూడదు. కొంతమంది వివాహం కాని యవ్వన బిడ్డలు ఉన్నారు. చెల్లిలారా, నా కుమార్తెలారా, ఒక తండ్రి చెప్పినట్లుగా ఈ మాట చెప్తున్నాను. మీ భర్తలకు మీ కన్యత్వాన్ని కానుకగా ఇవ్వండి. మీరు పవిత్రంగా బ్రతికితే రేపు మీ గర్భంలో నుంచి ఉద్భవించే సంతానం కూడా పవిత్రమైన సంతానం పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట కాస్త ఘాటుగా ఉండొచ్చు, అయినా లేఖనపు వెలుగులో చెప్తున్నాను. ఒకసారి చూడండి. వేప విత్తనం విత్తితే ఏ చెట్టు వస్తుంది? వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? మామిడి చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? మామిడి చెట్టులో నుంచి వేపకాయలు వచ్చిన వింత వార్త ఎక్కడైనా చదివారా?
ఏమో మీ మచిలీపట్నంలో చదివినట్టున్నారు, ఒక్కళ్ళు చెప్పట్లా. ఎక్కడైనా చదివారా? నరసాపూర్లోనన్నా వేప చెట్టుకు మామిడికాయలు వచ్చిన వార్త ఎక్కడైనా చూసారా? కొంచెం ఘాటుగా చెప్తా. వివాహం కాక మునుపు ఒక అమ్మాయి తప్పటడిగేస్తే వాక్యం ఆ అమ్మాయిని జారస్త్రీ అంటుంది, ఆ పురుషుడు జారుడు అంటుంది. నేనంట, ఈ జారుడుకు వివాహం చేసిన తర్వాత జారుడనే చెట్టులో నుంచి ఏ ఫలాలు వస్తాయి? ఏ ఫలాలు వస్తాయి? ఏ ఫలాలు వస్తాయి? జారత్వం చేసిన చెట్టులో నుండి జారత్వం చేసే ఫలాలు వచ్చే ప్రమాదం ఉంది. అమ్మా, మన పిల్లలు డాక్టర్లు కాకపోయినా, కలెక్టర్లు కాకపోయినా పవిత్రమైన సంతానం ప్రభువుకు మనం అందించుదాం కాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వివాహం కాని బిడ్డలు వివాహమయ్యే ఆ రోజు వరకు మీ పవిత్రతను కాపాడుకోండి. వివాహమైన భార్యాభర్తలారా, మనస్సులో కూడా పరస్త్రీకి చోటు ఇవ్వకుండా, మనస్సులో కూడా పరపురుషునికి చోటు ఇవ్వకుండా పవిత్రత అనే పునాదుల మీద మీ కుటుంబాలు కట్టుకుంటే నిశ్చయంగా మీ కుటుంబాలను ఈ తరపు అమ్రాము యోకెబెదుల కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఒకడు ప్రధాన యాజకుడు, కుమార్తె ప్రవక్తి, చిన్న కుమారుడు. ఇశ్రాయేలీల 430 సంవత్సరాల చరిత్రలో ఏ ఇశ్రాయేలుడు చేయలేని ఒక అద్భుతమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గర్భాన్ని కూడా దేవుడు అలా ధన్యం చేసి, మీ కులంలో, మీ ఇంటి పేరులో గత 100 సంవత్సరాల్లో ఏ యవ్వన బిడ్డ ఆశీర్వదించబడనంతగా నీ కడుపున పుట్టిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి. ఎవ్వరూ సాధించలేని విజయాలు నీ పిల్లలు సాధించేటట్లుగా ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక. మోషేకు దేవుడిచ్చిన ఆధిక్యత మామూలు ఆధిక్యత కాదు. మరలా చెప్తున్నా నా మాట, 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం అమ్రాము యోకెబెదుల కడుపును పుట్టిన మోషే ద్వారా దేవుడు జరిగించాడు. అమ్మా, నీ గర్భాన్ని కూడా దేవుడు అలా ధన్యం చేసి భారతదేశ చరిత్రను తిరగరాసే చరిత్రకారులను నీ ఇంటిలో నుంచి దేవుడు పుట్టించునుగాక. నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించునుగాక. చెప్పండి, అలా పుట్టించున్నట్లుగా మన కుటుంబాలను ఏ పునాది మీద కట్టుకోవాలి? పవిత్రత అనే పునాదుల మీద కట్టుకోవాలి. అమ్రాము యోకెబెదుల కుటుంబం. ఆ తర్వాత కుటుంబాన్ని గురించి చెప్పాల్సి వస్తే బైబిల్లో నాకు బాగా ఇష్టమైన కుటుంబాల్లో ఒక కుటుంబం హన్నా. చెప్పాలి. హన్నా, ఇంకోసారి చెప్పాలి. హన్నా, ఎల్కానా. హన్నా, ఎల్కానా. ఆ కుటుంబంలో 6 పిల్లలు పుట్టారు. పుట్టిన మొట్టమొదటి కొడుకు జ్యేష్ఠుడు ఉన్నాడే సమూయేలు. సమూయేలును గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? దాను మొదలుకొని బేర్షబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు ఆయన. నేను అంటాను, సమూయేలు ఊరు పేరు ఉన్నవాడు కాదు, అనామకుడు, ఓ పల్లెటూరుకు చెందినవాడు. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, సమూయేలు ఊరు పేరు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సమూయేలులో ఊరి పేరేంటి? ఎవరు వెనక చెప్తున్నారు? రామా కాదు, అక్కడ ఇంకొక పదం ఉంది. ఇప్పుడు బైబిల్ చూడవద్దు, ఎవరు నా వైపు చూడాలి. సమూయేలు ఊరి పేరేంటి? ఆహాబా. ఆహాబాకి ఎక్కడ ఉన్నాడు రా నాయన? పాస్టర్లు కాదు తమ్ముడా, ఇప్పుడు నువ్వు బైబిల్ చూడవద్దు, దూరుకో, నా వైపు చూడు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. సరే, ఈలో బైబిల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సమూయేలు ఊరి పేరేంటి? నువ్వు చెప్తేనే నీకు ఆర్డినేషను, లేకపోతే క్యాన్సిల్. నా వైపు చూడాలి. సమూయేలు ఊరి పేరు చాలామందికి తెలియదు. నాకు కూడా చాలా కాలం తర్వాత తెలిసింది. వాళ్ళ ఊరి పేరు
రామత్సయోఫీము. నేనంట ఊరు పేరు లేని వాడిని లేవనెత్తి ఊరూరా దేవుడు ఊరేగించేశాడు. ఊరు పేరు లేనోడు, మచిలీపట్నం అంత ప్రఖ్యాతిగాంచిన ఊరు కలిగినోడు కాదు, మీ నర్సాపూర్ అంత కాదు, కలంకారు లుంగీలకి పెడన ఫేమస్ అంట, పెడనంత ఫేమస్ కలిగినోడు కాదు. ఊరు పేరు లేని సమూయేలును దేవుడు లేవనెత్తి 800 కిలోమీటర్ల విస్తీర్ణం, దాను మొదలుకొని బెయిర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. ఆ తల్లి గర్భాన్ని దేవుడు అంత ధన్యం చేశాడు. అయితే ఇక్కడ ఒక మాట, హన్నా ఎల్కానా కుటుంబం నుంచి మనం నేర్చుకునే ఒక దివ్యమైనటువంటి పాఠం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, నాకు ఆ మాట చెప్పటం భలే ఇష్టం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ చూడండి, 8వ వచనం. చదువు బ్రదర్. రైట్, హల్లెలూయ. హన్నమ్మ ఏడుస్తుంది. దేనికోసం ఏడుస్తుంది? ఆ తల్లికి పిల్లలు లేరు. పిల్లలు లేని పరిస్థితుల్లో భార్య ఏడుస్తూ ఉంటే ఎల్కానా తన భార్య దగ్గరికి వచ్చి అంటాడు, అన్న ఎందుకే పిచ్చిదానా ఏడుస్తున్నావు? మనకి ఎప్పుడైనా పిల్లలు లేరని, నువ్వు సంతానహీనురాలివని, అదే లోకం ముద్రేస్తే అదే గొడ్రాలివని ఏనాడైనా ఒక్క మాట నేను అన్నానా? చెయ్యి, ఏడవకో, పిల్లలు లేరు అంటున్నావా? నేను ఎవరిని నీకు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా? గుండెలో బ్రద్దలు చేసే మాట ఇది. భర్త ఎప్పుడైనా భార్యాభర్తల బంధాన్ని కుమారత్వంతో పోల్చగలుగుతాడా? నేను నీకు 10 మంది కుమారులతో సమానం అని అనగలుగుతాడా? కానీ భర్త ఏమంటాడు తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? భార్యను గుండెల మీదకి తీసుకొని ఆ మాట అన్నాడంటే విచిత్రం తెలుసా? ఎంత శ్రేష్టమైన భర్త నాకు దొరికాడని 10 మంది కుమారులు కలిగిన తల్లి ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ ఒక్క భర్తను బట్టి భార్య అంత ధైర్యం తెచ్చుకుంది. భార్య ఏడుస్తూ ఉంటే భర్త గుండెల మీద పెట్టుకున్నాడు. ఇక్కడ చాలామంది పురుషులు వచ్చారు కదా, ఓ మాట అడుగుతా. మీ భార్య ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే, ఆర్కే గారు మిమ్మల్ని కూడా అడుగుతా, ఎప్పుడైనా సిస్టర్ ఏడుస్తూ ఉంటే, ఏదో ఒక బాధ వల్ల ఏడుస్తూ ఉంటే, మీలో ఎవరైనా అయ్యా వెన కూర్చున్న వాళ్ళు కూడా మీ భార్య ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే ఆ తల్లిని దగ్గరికి తీసుకొని, ఏడవకే పిచ్చిదానా, నేను లేనా నీకు? నా భార్యవే, నా సర్వస్వం నువ్వు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, ఏడవకని ఎప్పుడైనా భార్యను దగ్గరికి తీసుకొని ఏడుస్తున్న భార్య కన్నీళ్లు దుడిచిన భర్తలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. ఇప్పుడే పూలదండేసి రేపు ఫోటో తీసి అన్ని పేపర్లో వేపిస్తా. ఆర్కే గారు, ఇప్పుడు నేను ఎత్తమంటే ఎత్తటం కాదు సార్. అగైన్ ఇంకోసారి, లాస్ట్ అండ్ ఫైనల్. నా భార్య ఏడుస్తూ ఉంటే నా భార్యను దగ్గరికి తీసుకొని గుండెల మీద పెట్టుకొని, నా భార్య కన్నీళ్ళు నేను దుడిచానయ్యా, ఎస్ నా భార్య కన్నీళ్ళు నేను దుడిచానయ్యా, నా భార్యకి నేను అంత ప్రేమను పంచానయ్యా అని ధైర్యంగా చెప్పగలిగే పురుష మహాశైలి ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఒక్కడు చేయి పైకెత్తలా. మా తమ్ముడు ఒకడు ఎత్తాడు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఆగాగా, ఇంతకీ మీ భార్య వచ్చిందా? బతికిపోయాం, థ్యాంక్ యూ. మా ఊరికి చప్పట్లు కొట్టండి గట్టిగా. మా వాడు పురుష జాతినే బతికిచ్చాడు, పురుష జాతి ఉద్ధారకుడు. వీళ్ళు ఏడుస్తున్న భార్య కన్నీళ్ళు దొడవరు. ఈ బ్యాచ్ ఏ బ్యాచో తెలుసా? ఇది ఏడ్పించే బ్యాచే కానీ ఏడుపు మానిపే బ్యాచ్ కాదు. డెఫినెట్గా మా అజయ అక్కని ఏడ్పించే ఉంటాడు.
అని నేను అంటలా, లేకపోతే చెయ్యెత్తేవాడు. బిడ్డలారా, ఒక మాట, మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని, భార్యని ప్రతి భర్త గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఏ ఇంట్లో భార్యకు స్త్రీకి గౌరవం దొరుకుతుందో అసలు ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు స్త్రీని గౌరవించాలో తెలుసా? కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో పురుషుని త్యాగం కంటే స్త్రీ త్యాగం చాలా గొప్పది. ఎందుకో చెప్పమంటారా? అన్న, మీకు ఏ వయసులో పెళ్ళయింది? 21 ఇయర్స్లో, 21 సంవత్సరాలు. మీ పెళ్ళయిన తర్వాత మీరు మీ ఇంట్లోనే ఉన్నారా, అత్తారింట్లో ఉంటున్నారా? మీ ఇంటి పేరుగానే ఉందా? మీ భార్య ఇంటి పేరు పెట్టుకున్నారా? మీ ఇంటి పేరే ఉంది, రైట్. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అక్క మీ ఇంటికి వచ్చింది కదా, అప్పుడు తన వయసు ఎంత? 19 సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగింది కదా. ముక్కు ముఖం తెలియదు రూబేన్ గారు ఎవరో, మంచోడో చెడ్డోడో తెలియదు. వివాహం అనే ఒక్క నమ్మకాన్ని బట్టి 19 సంవత్సరాల పేగు బంధాన్ని తెంచుకొని ఒక ఆడబిడ్డ మన ఇంట్లో అడుగు పెడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఎప్పుడు ఏడవని నాన్న కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. ఇంకెప్పటికీ బిడ్డ నా ఇంటికి రాదు కదా, నా కుమార్తె అని పిలువబడదు కదా, స్వతంత్రంగా నా కుమార్తె ఇంటికి నేను వెళ్ళలేను కదా అని ఆడబిడ్డకు వివాహం చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మా నాన్నలు ఏడ్చే ఏడ్పొందు చూసారా? ఆ దృశ్యం గుర్తొస్తే గుండెలు ఎట్లా పెండబడతాయి. వాడు ఎవడో తెలీదు, అనామకుడు, ముక్కు అన్న మిమ్మల్ని అంటలేదు, ఆడెవడో తెలీదు, ముక్కు మొఖం తెలియనోడు, మంచోడో కాదో తెలియదు, మంచిగా చూస్తాడో లేదో తెలియదు, పొలంలో పెట్టి చూసుకుంటానంటాడు పెళ్లికి ముందు, ఆ తర్వాత నరకాన్ని ఎట్లా ఉంటాడో వీడి పరిస్థితి తెలియకపోయినా వివాహం అనే ఆ గుడ్డి నమ్మకాన్ని బట్టి ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చారే. అంతకు మునుపు అమ్మాయి ఇంటి పేరు వేరు, మన ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంటి పేరును కొట్టేసి మన ఇంటి పేరు పెట్టుకుంటుంది. అక్క వాళ్ళ ఇంటి పేరు ఏంటి? మహిళా భక్తుల. మీ ఇంటి పేరు? పలకటానికే నూరు రాట్లా. అట్లాంటి ఇంటి పేరు పెట్టుకుంది ఆవిడ. వాళ్ళ ఇంటి పేరు చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే మీ ఇంటి పేరు బాగాలేదని కాదు, చూసారా? తన ఇంటి పేరు మార్చుకుంటుంది. పురుషులరా, ఒక అన్నగా చెప్తున్నా, ఒక తండ్రిగా చెప్తున్నా, వివాహమైన తర్వాత నీ ప్రపంచం అంటూ ఏదైనా ఉన్నదంటే అది నీ భార్య అయి ఉండాలి, నీ భార్య అయి ఉండాలి. మన ప్రాంతాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఇంటికి వచ్చిన కోడల్ని పరాయిదానిలాగే చూస్తారు, కానీ ఇంటి మనిషిలాగా చూడరు. ఇంట్లో అత్త ఉంటుంది కదా, అదే అమ్మ ఉంటుంది కదా, అమ్మ కొడుకులు గుసగుసలాడుతూ ఉంటారు, పెద్దగా మాట్లాడరు, గుసగుసలాడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడు కోడలు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? చూసారా? ఏమి లేదమ్మా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. మీరు ఏ ఇంట్లోనన్నా చూడండి, మామతో పెద్ద ప్రాబ్లం ఉండదు, మామతో పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అంతా రమేష్ అన్న అత్తతోనే. పద్దాకలు ఏమంటుందో తెలుసా? బీరువా దగ్గరికి వెళ్ళి, మరీ ఇంత పలసటి బీరువాన తీసుకొచ్చేది, మా కాలంలో ఇంతలో సైజు బీరువా పెట్టారు, అసలు ఆ రోజులో 80 బీరువానే లేదు. మాయదారిది అన్నీ మాయ మాటలు చెప్తూ ఉంటుంది. 24 గంటలు కోడల్ని. ఇక మీకు తెలియదేం కాదు కదా, ఇక నేను ఆపేస్తాను అక్కడ. ఎప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ నేనంట, ఈ ప్రపంచంలో స్త్రీ త్యాగం ఇంత అంతా కాదు. నా బట్టలు ఉన్నాయి చూసారా? రూబేన్ అన్న అన్నారు, అన్న మీకు గుర్తుందో లేదో, ఏమన్నారు తెలుసా? అన్న ఎక్కడ కొంటారన్న మీ బట్టలు? మీ బట్టలు ఉతికే చాకలాయని ఎవరన్నా అన్నారు. నేనేం చెప్పాను తెలుసా? నా బట్టలు ఉతికే సాకలావిడ పాస్టమ్ గారు. టిల్ డేట్ ఎప్పటికీ తానే నా బట్టలు ఉతుకుతుంది.
తానే గంజి పెడుతుంది. నేను ఎక్కడైనా 24 గంటల మందంతా ప్రపంచ పర్యటన, నేను శనివారం వచ్చేసరికి బట్టలన్నీ రెడీ చేసి పెడతాడు. నా కోసం తాను ఇంత అంకితం చేసుకున్న తనను నేను మర్చిపోతే, తనను చులకం చేస్తే, నా అంత మూర్ఖుడు, నా అంత వెర్రోడు, నా అంత అజ్ఞాని ప్రపంచంలో ఇంకొకడు ఎవడు ఉండడు. వివాహమై 15 సంవత్సరాలైనా కూడా ఆ ఇంటికి వచ్చిన కోడల్ని బయట దానిలాగే చూస్తారు. ఇది మా కుటుంబ విషయం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇది మా కుటుంబ విషయం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని 15 సంవత్సరాల తర్వాత కూడా ఆడబిడ్డను బయటది చూసినట్టు చూస్తారు. ఎప్పుడు భర్తలారా, ఇంకో మాట చెప్తాను, ఇది చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. నీ భార్య పట్ల నీ గుండెల్లో ప్రేమ ఉంటుంది కదా. నేనంట, భార్య పట్ల ప్రేమ లేని భర్త ఎవరు? డెఫినెట్గా ఉంటుంది. సహజంగా ఏ మనిషి అయినా కోపాన్ని చూపించగలిగినంత తేలిగ్గా ప్రేమను కనపరచలేడు. కోపం వచ్చిందా, పెట 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 2 దెబ్బలు వేస్తాడు. దెబ్బలేసి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాడు కదా, తమ్ముడా ఎప్పుడైనా చెల్లిని కొట్టావా? అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వేమి యేసు ప్రభు కాదులే కానీ కొట్టావు కదా, 1 2 నిన్నే కొట్టిందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి సరికొంటుంది. ఒక్కసారి ఊరుకో, నువ్వే కొట్టావా తల్లి? రైట్, మంచి. తమ్ముడా నువ్వు ఎప్పుడైనా కొట్టావు? 1 దెబ్బ, నిలబడి పర్లేదు. రైట్, కూర్చో. మీరు నా వైపు చూడాలా? తమ్ముడే పొరపాటున 1 దెబ్బ కొట్టి డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాగా కొట్టా, ఇంకా కొట్టాల్సింది అని అనుకున్నావా? ఎందుకు కొట్టారా? నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండేది కదా. పాపం దాన్ని కొట్టి బయలుదేరా, ఎంత ఏడుస్తుందో, ఇంట్లో ఎంత రోదన చెందుతుందో. అయినా నా భార్యకి నేను తప్పితే ఎవరున్నారు, అనవసరంగా కొట్టా అని బాధపడ్డావా లేదా తమ్ముడా? అయ్యా బాధపడతారా లేదా? బాధపడతా ఏమనుకుంటావో తెలుసా పాస్టర్ గారు? సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిచ్చి దాని దగ్గరికి తీసుకోవాలి, గుండెల మీద పెట్టుకోవాలి. ఓకే సారీ, కోపంతో 1 దెబ్బ కొట్టా, ఏమనుకోకు, నన్ను క్షమించు అని భార్యను గుండెల మీదకు తీసుకోవాలి అని మనసులో ఎంతో అనుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని చేయడం. కోపాన్ని ప్రదర్శించగలిగినంత తేలిగ్గా ప్రేమను మనం చూపించలేవు. మన కుటుంబాలు ఫెయిల్ అవటానికి కారణం అది. అయిలారా, పిల్లల విషయంలో కూడా తప్పు చేసినప్పుడు కొట్టు, తప్పులేదు. తల్లిగా నువ్వు కొట్టావు కదా, కొట్టిన తర్వాత వాళ్ళ విషయమై ఎంత ఏడ్చావో. అయ్యో వాడి ఒంటి మీద వాతలు పడేటట్లుగా కొట్టా, వాడు ఎంత ఏడుస్తున్నాడో, వాడు ఎంత అల్లాడిపోతున్నాడోనని తర్వాత నువ్వు ఎంత మనోవేదన చెందావో కదా. నువ్వు అనుభవించిన మనోవేదన చూసావు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి, రై నేను కొట్టడం అయితే కొట్టే, కానీ నేను కొట్టిన తర్వాత నేను ఎందుకు ఏడ్చానో తెలుసా? అసలు నేను ఎందుకు కొట్టానో తెలుసా? నా గుండెల్లో ఉన్న ఆశీర్వాదాన్ని, నీ గుండెల్లో ఉన్న ప్రేమ ఎక్స్ప్రెస్ చేయి. దేవుడు ఎవరో కాదు, మా నాన్నే దేవుడు అంటాడు. వాడు పెద్దగా చెప్తాం ఆమేన్. అన్న ఇది మీకు ఎలా తెలిసిందని అంటారా? నా చిన్నతనంలో జరిగిన సంగతి. మా నాన్నగారు గవర్నమెంట్ హాస్టల్లో వర్కర్గా పనిచేసేవాడు. అప్పుడు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు, క్వార్టర్లీనో హాఫర్లీనో. అందరు పిల్లలు అన్న నాకు ఈ మార్కులు వచ్చినాయి అని ప్రోగ్రెస్ కార్డు చూపిస్తున్నారు. నేను మాత్రం చూపించట్లా. నా వైపు చూడండి, మా నాన్న కన్నులు ఎవరి కోసం వెతుకుతూ ఉంటాయి? నా కోసమే. ఈడు ఇంకా రాలేదే 2 రోజులు చూశాడు, నేను చూపించలా. 3వ రోజు ఆయనే పిలిచి హాస్టల్లో, రై నీ ప్రోగ్రెస్ కార్డు ఎదురా, ఇచ్చారా లేదా? ఇచ్చారు నాన్న. మరి తీసుకొచ్చి చూపించలేదే? సూట్ కేసులో కింద పెట్టానా, ట్రంక్ పెట్టిలో కింద పెట్టానా అన్నాడు. తీసుకురా అన్నాడు. చూశాడు, అన్నీ బొటాబొట్టి మార్కులు. మరలా ఆ ట్రంక్ పెట్టిలోనే పెట్టిరా అన్నాడు. గదిలోకి వచ్చా. ఆ హాస్టల్లో గదికి రావటంతో తలిపేసి గడి పెట్టాడు. అన్నం వండటానికి ఇంతలో దొడ్డు కర్ర ఒకటి ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది. ఆ కర్ర తీసుకొని హాస్టల్ మూలక పోరా అన్నాడు. ఇక వెళ్ళిన తర్వాత కొట్టాడండి, చెత్త కొట్టాడు. ఒంటి మీద అంతా వీపులు, వాతలు పడిపోయినాయి. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళో. ఆయన గద్దించి తిట్టి రకరకాలుగా చేసి స్కూల్కి పంపంటే
నాకేమనిపించిందో తెలుసా? దెయ్యం ఎవరో కాదు, మా నాన్నే దెయ్యం. హిట్లర్ ఎవడో కాదు, మా అయ్యే హిట్లర్. ఇట్టాటోడు కడుపున పొరపాటు నేను పుట్టా. ఎందుకు ఇట్టాటోడు కడుపున పుట్టానని నా మనసులో పసి హృదయం తండ్రిని ఎంత తిట్టుకుందో అంత తిట్టుకుంది. స్కూల్కి వెళ్ళాను, అయిపోయింది. సాయంత్రం 6:30 ప్రాంతంలో వచ్చాను. రావటంతో మరలా అన్నాడు, రేయ్ రాత్రి ఇంటికి రా అన్నాడు. ఇంటికి రా అంటంతో నా లోపల ఏమనిపించిందో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ క్వార్టర్ స్టార్ట్ చేస్తాడేమో, ఇది సరిపోలేదేమో, మరలా సెకండ్ టైం కొడతాడేమోనని నేను అప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ఎటో కట్టి వెళ్ళిపోదాం అంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడికి వెళ్తాం? ఎటో కట్టి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కనుక్కుంటే ఎటో ఒకటి వెళ్ళిపోయేవాడిని, లేదు కదా. సరే సాయంత్రం కొడితే కొట్టాడులే, వెళ్దాంలే అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే విచిత్రం ఏంటో తెలుసా? ఇంటి లోపట గుమగుమలు, భలే మంచి వాసన. నాకు ఇష్టమైన భోజనం తీసుకొచ్చి, నాకు ఇష్టమైన భోజనం వండుతున్నట్లు కనిపించింది, తీసుకొచ్చి కాదు. ఆ వాసన బేలవటంతో ఎటో పోతుంది. ఇంట్లోనేమో మాంసం కూర వాసన వస్తుంది. సాయంత్రం రారా ఇంటికి అన్నాడు. ఎందుకు రమ్మన్నట్టు నాకు అర్థం కాక మా అమ్మని అడిగా, అమ్మ ఎందుకు రమ్మన్నాడమ్మా మా నాన్న అన్న. మా అమ్మ అంది, ఏమన్నయ్యా ఎందుకు రమ్మన్నాడో నాకేం తెలుసు, నాకేం తెలియదు అంది. ఆమె ఇంకెక్కువ చదివింది ఆకులు. నాకేం తెలుసయ్యా, ఎందుకు రమ్మన్నాడో తెలియదు అయ్యా అంది. విచిత్రం చూడండి, 8 దాకా నా గుండె ఏం చేస్తాడో, మరలా కొడతాడేమో. ఆ భోజనం చేసే సమయానికి మా నాన్న కూర్చొని, మా అమ్మ మా నాన్నకు భోజనం పెట్టి వెంటనే మా నాన్న రేయ్ నువ్వు కూడా రారా అన్నాడు. నా పక్కన కూర్చోబెట్టాడు, ప్లేట్ వేయించాడు. వీడు కూడా కడుపు నిండా భోజనం పెట్టు అన్నాడు. నేను మనసులో అనుకుంటున్నా, భోజనం పెట్టిన తర్వాత కొడతాడేమోనని. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ప్రక్కన కూర్చోబెట్టుకొని నా ఆయన గుండెల మీద నన్ను ఆనించుకొని, రేయ్ నేను ఎందుకు కొట్టానో తెలుసా? నీ మీద కోపంతో కాదురా, నా కొడుకును, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవే, నీ మీద నాకెందుకు కోపం ఉంటుందిరా? నిన్నెందుకు కొట్టానో తెలుసా? ఏ హాస్టల్లో నేను వాచ్మెన్గా చీపిరి కట్టబట్టుకొని హాస్టల్ ఊడుస్తున్నానో అదే హాస్టల్కి భవిష్యత్తులో నువ్వు గెజిటెడ్ ఆఫీసర్గా రావాలిరా. నేనున్న స్థితిలో నువ్వు బ్రతకూడదురా. నువ్వు ఒక మంచి పొజిషన్కి రావాలంటే మంచిగా చదువుకుంటూనే ఆ పొజిషన్కి వస్తావురా. నేను కొట్టిన ప్రతి దెబ్బలో నా ప్రేమ దాగి ఉందిరా. ప్రేమతోనే కొట్టాను కానీ నేను కోపంతో కొట్టలేదురా అని గుండెల మీద ఆనించుకొని నాకు చెప్తా ఉంటే, రూబేనన్న అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? యేసు ప్రభు ఎవరో కాదు, మా నాన్నే సాక్షాత్తు యేసు ప్రభు అనుకున్నా. యేసు ప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు మా నాన్నే యేసు ప్రభు అనుకున్నా. తల్లిదండ్రులారా, మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? కోపాన్ని ప్రదర్శించగలిగినంత తేలిగ్గా ప్రేమను చూపించలేం. అప్పుడప్పుడు పిల్లలతో కూర్చోండి, పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి, వాళ్ళతో మాట్లాడండి. రేయ్ ఇంతెందుకు కష్టపడుతున్నాను తెలుసా? మీ అమ్మ నాన్న నేను బ్రతకలేక కాదురా, మాకు ఒక ముద్దన్నం చాలు. రే అనక పగలనక ఎందుకు కష్టపడుతున్నావో తెలుసా? మిమ్మల్ని ఒక మంచి స్థితిలో చూడాలండిరా, కష్టపడి చదువుకోండిరా. కోపంతో మిమ్మల్ని కట్టలేదురా అని వాళ్ళని గుండెల మీదకి తీసుకొని ప్రేమతో చెప్పండి. మీ మనసు అర్థం చేసుకుంటారు. మీరున్న స్థితి కంటే ఘనమైన స్థితిలో వాళ్ళు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. రైట్. భర్త ఎప్పుడు భార్యను గుండెల్లో దాచుకోవాలి. అట్ దట్ సేమ్ టైం భార్య ఎప్పుడూ కూడా భర్తను హృదయంలో ఉంచుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా నీ భర్త ఏడుస్తూ ఉంటే భార్య కూడా భర్తను అలా ఓదార్చేదై ఉండాలి. ఒక తండ్రిగా ఈ మాట చెప్తున్నాను. లోకంలో ఏ భర్త అయినా భార్య అందగత్తె కాకపోయినా కాపురం చేయగలుగుతాడు. డబ్బు సంపాదన పరురాలు కాకపోయినా కాపురం చేయగలుగుతాడు. జ్ఞానవంతురాలు కాకపోయినా కాపురం చేయగలుగుతాడు. అందగత్తె కాకపోయినా కాపురం చేయగలుగుతాడు. కానీ గయ్యాలి భార్యతో ఏ భర్త పొరపాటున కాపురం చేయలేడు. ఓ మాట అడుగుతాను, టకామని సమాధానం చెప్పండి.
గయ్యాలితనం పురుషుల్లో ఉంటుందా, స్త్రీల్లో ఉంటుందా? స్త్రీలలో ఉంటుందని స్త్రీలే చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకు మామేనంటున్నారు? అంటే గయ్యాలితనం ఇంకెక్కువ కావాలా? ఏమండి, నా వైపు చూడండి. నిజమే, మీరు చెప్పిన మాటను బట్టి చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి, లేకపోతే ఈ మాట చెప్పను. పురుషుల్లో గయ్యాలితనం ఉన్నట్లుగా తక్కువ చూస్తాం, కానీ అమ్మమ్మమ్మమ్మమ్మో కొంతమంది అక్కోళ్ళు ఉంటారు. నోరు మూసినంతసేపు గాబ్రియల్ తోత, నోరు తెరిచిందా లూసిఫర్కి అక్క. మౌనంగా ఉన్నంతసేపు అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ పిల్లి పాలు తాగిద్దా, ఈ పిల్లి అబ్బబ్బా ఎంత డీసెంట్గా ఉంది అన్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి అక్క నోరు తెరిచిందంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజే. నేను మరలా చెప్తున్నా, ఒక తండ్రిగా నన్ను ఎంచండి. భార్య అందగత్తె కాకపోయినా భర్త కాపురం చేయగలుగుతాడు, కానీ గయ్యాలి భార్యతో ఏ భర్త కాపురం చేయలేడు. సొలొమోను మాటల్లోనే ఈ మాట చెప్తాను, నాతో కలిసి చెప్పండి. గయ్యాలితో కాపురం ఉండుట కంటే, పెద్దగా గయ్యాలితో కాపురం ఉండుట కంటే అరణ్యంలో నివసించటం మేలు. పెద్దగా చెప్పండి. మీరు బ్రదర్స్ ఆగండి అయ్యా, సిస్టర్స్ చెప్తారు. ఏమని అన్నాడు చెప్పండి మొత్తం. అరణ్యంలో నివసించటం మేలు. ఎక్కడ నివసించటం మేలు అన్నాడు? మిమ్మల్ని అడుగుతాను, అరణ్యంలో ఎవరుంటారు? సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, ఇవి కదా అరణ్యంలో ఉండేది. నేను మిమ్మల్ని అడుగుతాను, సింహం భయంకరమైందా, గయ్యాలి భార్య భయంకరమైందా? మీరు ఆగండి. నాయన మీరు చెప్పండి. అన్న మీరు చెప్పండి. అన్న వైట్ హెయిర్, అన్న కళ్ళజోడు, మీరే తెల్ల చొక్క. సింహం భయంకరమైందా, గయ్యాలి భార్య భయంకరమైందా? మీరు చెప్పండి. ఇదేదో మర్మం. ఆగండి ఆగండి, ఒకసారి పెద్దగా చెప్పాను. హౌ ఇట్ ఈస్? ఆర్కే గారు మీరు చెప్పండి. సింహం భయంకరమైందా, గయ్యాలి భార్య భయంకరమైందా? ఒకరోజు సొలొమోను గారు నేను అడిగా, అజయ్ అన్న నేనే అడిగా, ఏమయ్యా నువ్వు చెప్పిన మాటలన్నీ జ్ఞానంగానే ఉన్నాయి, కానీ ఏమండి జ్ఞానంగా ఉన్నాయి, కానీ సింహం కంటే గయ్యాలి భార్య ఎట్లా భయంకరమైంది? సింహం క్రూరమైంది, ఎలుకబంటి క్రూరమైంది. అలాంటి క్రూరమైన జంతువుతో కాపురం చేయటం మేలంటావు గయ్యాలి భార్యతో ఉండటం కంటే? ఇది నాకు జ్ఞానంగా చెప్పినట్లు లేదయ్యా, ఎక్కడో కొంచెం మిస్ అయినట్లుంది నాలెడ్జి అన్నట్లుగా సొలొమోనుతో అన్న. ఆయన అంటాడు, ఒరే పిచ్చోడా, గయ్యాలి భార్యతో కాపురం చేయటం కంటే అరణ్యంలో నివసించడం మేలని ఎందుకన్నానో తెలుసా? సింహం చేతిలో పడ్డామనుకోండి, పంజాతో ఒక దెబ్బతో కొట్టి నిమిషంలో చంపేస్తుంది. గయ్యాలి భార్య చేతిలో పడితే నిమిషంలో చంపదురా అబ్బాయి. జీవితాంతం ఫ్రై ఫ్రై ఫ్రై, చికెన్ ఫ్రై ఫ్రై ఫ్రై. తమ్ముడు ప్రకాష్ నూడిల్స్ వచ్చాడా? ఫ్రై ఫ్రై. ఎంతకాలం? సింహం చేతిలో పడితే 6 నిమిషాల్లో అయిపోద్దిరా. గయ్యాలి భార్య చేతిలో పడితే ప్రాణం పోకన్నా జరగాలి, ప్రభు రాకడన్నా జరగాలి. తల్లులారా, ఎప్పుడు భర్త మనస్సును ప్రేమతో గెలుచుకోండి. భర్త మనస్సునే కాదు, లోకంలో ఎవరి మనస్సు గెలుచుకోవాలన్నా స్త్రీకి ఎప్పుడు సాధుత్వం, మృదుత్వం, అక్షయ అలంకారంగా ప్రతి స్త్రీ అలంకారంగా ధరించినదై ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. అలాంటి దివ్యమైన కుటుంబంగా ఈ కుటుంబం కట్టబడింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. హన్నా ఎల్కానాకు సమూయేలు అనే కొడుకు పుట్టాడు కదా, ఆ బిడ్డను వాళ్ళు పెంచిన విధానం చూస్తే మనకెంత ఆశ్చర్యం వేస్తుందో. పాలు మానిన తర్వాత షిలోహు మందిరంలో కొడుకును పెట్టింది కదా, ఆ కొడుకును చూడటానికి సంవత్సరానికి ఎన్ని పర్యాయాలు వెళ్ళేది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదవండి.
నాతో కలిసి చెప్పండి. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. టకామని సమాధానం చెప్పండి. కొడుకుని చూడటానికి సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చేది? మీ పిల్లల్ని హాస్టల్లో పెట్టారు అనుకోండి, ఒక మాట, సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తారు మీరందరూ? అదిగో మా వాడు అంటున్నాడు వారానికి ఒకసారి అంట. నీ డబ్బులన్నీ ఛార్జీకే అయిపోయా. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేదట తన భర్తతో కూడా. ఇంకొక విచిత్రమైన మాట, ఏడాదికి ఒక్కసారి కొడుకుని చూడటానికి వెళ్ళేటప్పుడు తన కొడుకు కోసం ఎన్ని అంగీలు తీసుకొని వెళ్ళేది? పెద్దగా చెప్పాలి. ఏడాదికి చెప్పాలి సార్, చెప్పాలి. నా మాట, మీలో ఎవరైనా పిల్లలకి సంవత్సరానికి ఒకే ఒక జత బట్టలు గుట్టించే తల్లిదండ్రులు ఉంటే చేతులు పైకెత్తండి. అదిగో బాబోయ్, ఆ కాలపు పెంపకానికి ఈ కాలపు పెంపకానికి తేడా ఇదే. విలాసాల్లో పెంచి విలాసాలు పిల్లలకు అలవాటు చేసి వ్యర్థులుగా మారుస్తూ ఉన్నాం. ఏడాదికి ఒక అంగి. ఒక ఆయన ఉన్నాడు, ఆటో డ్రైవర్. విచిత్రం ఏంటో తెలుసా? తన కొడుకులకి 7 జతల చెప్పులు, 7 జతల కచ్చిప్పులు, విన్నారు ఈ మాట, 7 జతల బనియన్లు, 7 ఏమయ్యా 7 అనే సెంటిమెంట్ ఉందా అంటే ఆయన అంటాడు, మా ఓడు ఈరోజు వేసిన చెప్పులు రేపు వేయకూడదండి, సోమవారం ఒక జత అందుకోవాలా. సోమవారం ఎన్ని జతలు? ఎంతకు నువ్వేం చేస్తావయ్యా అన్నాను ఆటో డ్రైవర్ని. ఎందుకయ్యా ఇట్లా విలాసాలు? విలాసం కాదండి, నేను అనుభవించిన పేదరికం నా పిల్లలు అనుభవించు. కాదంటలేదయ్యా, తండ్రిగా నీ కాన్సెప్ట్ తప్పు అని అంటలా. కానీ నేనంట, పిల్లలు శ్రమలలో పెరిగితే రూపాయి విలువ వాళ్ళకు తెలుస్తుంది. పేదరికం అంటే ఏంటో వాళ్ళకు మనం నేర్పితే రేపు భవిష్యత్తును చక్కగా కట్టుకుంటాడు. ఎప్పుడు పిల్లలను సుఖభాగాల్లో పెంచకూడదయ్యా అంటే, ఊరుకోండి పాస్టర్ గారు, మీరు అట్లా చెప్తారు, మేము ఎంత కష్టపడ్డాం చిన్నప్పుడు, మా కష్టం మా పిల్లలకు రాకూడదు. అయినా 7వ తరగతి 6వ తరగతి చదివేవాడికి 7 జతల చెప్పులు ఎందుకయ్యా, 7 జతల కచ్చిప్పులు ఎందుకయ్యా, 7 జతల బనియన్ ఎందుకయ్యా? విలాసాలు కాదా? ఊరుకోండి పాస్టర్ గారు అన్నాడు. చివరికి 10వ తరగతి. అద్భుతం. వాడు ఒకే ఒక సబ్జెక్టు పాస్ అయ్యాడు. ఏదో తెలుసా? అదిగో అక్క చెప్తున్నారు, తెలుగు బతికిచ్చాడు ఆ ఒక్కదాన్ని. ఇక తతిమ అన్నిట్లో ఫెయిల్. వచ్చి అంటాడు, అయ్యగారు వాడు నా కష్టం విలువ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తున్నాడు అయ్యగారు, వాడు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేను మనసులో అనుకున్నా, మారాల్సింది ఆడు కాదు, ముందు నువ్వు మారాలా. పిల్లలకి ఎప్పుడు విలాసాలు నేర్పొద్దు. సుఖభోగాలలో పెంచకుండా పిల్లలను శ్రమలో పెంచితే ఓ మాట గుండెల్లో రాసుకోండి. అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు చావదు. ఎక్కడ పుట్టిన పురుగు? శ్రమలని అగ్నిలో పిల్లలు పుడితే దేన్నైనా తట్టుకొని కష్టపు విలువ తెలుసుకొని వాళ్ళు ప్రయోజకులు అవటానికి దేవుడు కృప చూపించునుగాక. ఏడాదికి ఎన్ని జాతరలు తీసుకెళ్ళే చెప్పండి ఒకసారి. మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూసి సమాధానం చెప్పాలి. కుట్టించి అని రాసిందా, కుట్టి అని రాసిందా? బైబిల్ ఎప్పుడు అట్లా విడదీసి చదువుకోండి, లొడలొడ చదువుకుంటే వెళ్ళొద్దు. ఏమని రాసింది? చిన్న అంగి ఒకటి కుట్టి అని రాసిందా, కుట్టించి అని రాసిందా? కుట్టి అనే పదానికి కుట్టించి అనే పదానికి తేడా ఏంటి? ఆగండి. కుట్టించి అంటే మొత్తానికి లేడీస్ టైలర్ దగ్గర, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, వాళ్ళ దగ్గర కూర్చుంటు. నో, కుట్టించి అని రాయలా. కుట్టి అంటే ఈ అంగి ఎవరు కుట్టుంటారు? ఆవిడ గుట్టిన అంగి ఎట్లుంటుందో చెప్పమంటారా?
కాలరా ఉందనుకోండి, ఈ కాలరా ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, ఈ కాలరా పైకి పోయి ఉంటుంది. సొక్కా ఈ చివర మోకాల దాకా వచ్చి ఉంటుంది, ఇది పైకి వచ్చి ఉంటుంది. ఆ తల్లి ఏం టైలర్ కాదు కదా. తల్లి కుట్టిన అంగి ఎట్టుంటుందో మీకు చెప్పాలంటే, అదిగో సౌండ్ సిస్టమ్ దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు. వాళ్ళ అన్న ఒకడు ఉన్నాడు, ఫ్రాంక్లిన్ అని. చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు కటింగ్ చేసుకుని నా దగ్గరికి వచ్చాడు. వాడు తలకాయ అంతా చూస్తే పల్లెటూళ్ళలో లేత దూడలకి వేస్తారు చూసారా, పుట్టిన లేత దూడలకి బొరికలుగా ఇక్కడ వెంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ వెంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ వెంట్రుకలు, ఇక్కడ గుంట. వాడు తలకాయ చూస్తే బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది, అది కొండలు లోయలు కలిగిన దేశం అని. ఆడి తల అచ్చవట్టాగే ఉంది. నాకు అర్థం కాకరే, ఏ మంగళాయనరా నీ కటింగ్ చేసింది, ఏమిరా ఇట్లా బొరికలుగా కటింగ్ చేశారు, ఏ మంగళాయన చేశాడు రా అంటే, వాడు అంటాడు, మా అమ్మే కటింగ్ చేసింది అన్న అన్నాడు. అమ్మ చేసిన కటింగ్ ఎట్లా ఉందో అన్నమ్మ తల్లి కుట్టిన అంగీ కూడా అట్లాగే ఉంది. నేను చెప్పే మాట, ఆ తల్లి తన పిల్లలకు ఫ్యాషన్ నేర్పలేదు. కొంతమంది తల్లిదండ్రులకి జ్ఞానం లేక పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించేటప్పుడు ఎంత మేకప్ వేసి పంపుతారో. ఒక్క తలలో 10 జడలో, ఈ 4 పాయలు ఒక జడ. నవ్వుకుంటున్నారు? ఈ 4 పాయలు ఒక జడ, ఈ 4 పాయలు ఒక జడ. అందరూ జుట్టు వెనక్కు దువ్వితే కొంతమంది ఫంక్ అంట, పెట్రోల్ బంక్. ఫంక్ తెలుసన్న ఫంక్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్. ఆహా, నేనంట అమ్మాయి కాలేజీకి వెళ్ళేది అమ్మాయి అందం చూపించుకో, నా వైపు చూడాలి. అమ్మాయి కాలేజీకి వెళ్ళేది అమ్మాయి అందం చూపించుకోవటానికా, చదువుకోవటానికా? ఆ ఇంకిత జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలిగా. ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి కదా. ఎందుకు నా బిడ్డను స్కూల్కి పంపించేది? చదువు కోసం. చదువుకోవడానికి పంపించేటప్పుడు ఈ ఫ్యాషన్ ఎందుకు? ఒక తలకాయలో 10 జుట్లు ఎందుకు? ఎవరో ఒక ఆయన వెనక తోసపాము జాడంట, అదేదో నాగారం జాడ ఏదో అన్నారు. ఆగండి అక్క, చెప్పక్క, ఇంకో చోట చెప్పుకుంటాను, దాని పేరు సరిగ్గా తెలిస్తే. పెద్దగా నాగరాజా, పిల్లల్ని కాలేజీకి పంపించేటప్పుడు నాగరం జాడ ఎందుకు? ఎవడు చూడాలా జాడ? ఆ ఇంకిత జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి కదా. ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి కదా. తల్లిదండ్రులారా, పిల్లలకు పొరపాటున ఫ్యాషన్ నేర్పకండి. ఫ్యాషన్ ప్రపంచంలో యేసు నామం పేరిట మన పిల్లలను పెంచకుందుముగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా హల్లెలూయా. ఒకరోజు ఒక తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తుంది, అక్క, మా పాప కొరకు ప్రార్థన చేయండి, ఆ బిడ్డ విషయమే నా గుండెల్లో కాస్త భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అక్క అంది. అమ్మ, దేని కొరకు ప్రార్థన చేయాలరా? అమ్మాయి 8వ తరగతికి వచ్చేదాకా శుభ్రంగా స్నానం చేయవే, తలదూకవే అని చెప్పినా కూడా తలదూకునేది కాదు, స్నానం చేసేది కాదు, బలవంతంగా స్నానం చేయించేవాళ్ళు. అదేంటో నక్క 10వ తరగతికి వచ్చిన తర్వాత స్నానం చేయటం తప్పని కాదు, రెడీ అయిపోయి అద్దం ముందు నిలవబడుతుందక్క. ఆ నిలువుట అద్దం ముందు నిలవబడి ఈ వెనకున్న జుట్టు ముందుకేస్తుందంట, ఆ చున్ని ఇట్ల మీదకేస్తుందట, ఇట్లా నడుస్తుందట. అన్న, ఇంతకు మునుపు అట్లా నడిచేది కాదక్క, అసలు అద్దం దగ్గర దూకేవే తలన్నా గడి దూకునేది కాదక్క. మరి 10వ తరగతికి వచ్చిన తర్వాత దానికి ఏమైందో నాకు అర్థం కావట్లేదక్క. తల దూకొని అద్దం ముందు నిలవబడి చున్ని ఎట్లా అంటుంది. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? నా కుమార్తె హృదయంలో ఎక్కడో చేదైన వేరు మొలుస్తున్నట్లుందక్క, అలాంటి వేరు మొలవకుండా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అక్క, ఏడుస్తూ అడిగింది. తల్లిదండ్రులారా, మీ పిల్లల నడక దగ్గరే మీరు పసిగట్టే తల్లిదండ్రులుగా ఉండాలి.
మీ పిల్లల నడక దగ్గరే, వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే ఆ స్టైల్ ఉంది చూసారా, అక్కడే మీరు పసికట్టగలుగుతారు. వాళ్ళ చూపులోనే పసిగట్టగలుగుతారు. వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ కోరుకుంటున్నారో అక్కడే పసిగట్టగలుగుతారు. సామెతల గ్రంథంలో చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలు, ఎవరి నడతలు అలా కనిపెట్టే తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హన్నమ్మ తల్లి తన పిల్లల్ని అలా పెంచింది కాబట్టే జ్యేష్ఠ కుమారుడు దాను మొదలుకొని బెర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా దేవుడు ఆ బిడ్డను స్థిరపరిచాడు. అలాంటి పిల్లలను నీ కుటుంబంలో నుంచి దేవుడు పుట్టించును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. కొత్త నిబంధనలో ఓ కుటుంబం మీకు గుర్తుకు చేస్తా, 2 కుటుంబాలు గుర్తుకు తెచ్చి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 8 రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం 3వ వచనం. ఓకే, చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం వచ్చేటప్పుడు కుటుంబాలుగా కూడి రండి. మన కుటుంబాలు, సంఘాలు కట్టబడే దివ్యమైన వర్తమానం ఈ రాత్రి కూడా ప్రభు అందించబోతున్నారు. అతిశయంగా నేను చెప్పటం కాదు, మీరన్నడూ వినని ఓ ప్రత్యేకమైన వర్తమానం ఈ రాత్రి దేవుడు వినిపించబోతున్నాడు. కుటుంబాలుగా రండి, మీరు ఆశీర్వదించబడుదురుగాక. సరే, 3వ కుటుంబం అకుల, మాట్లాడాలి. అకుల, ఇంకోసారి అకుల, ప్రిస్కిల్ల అంటాడు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును వందనములు చెప్పుడి. ప్రతి క్రైస్తవ కుటుంబం భార్యాభర్తలు దైవ సేవకులతో కలిసి సంఘంలో జతపని వారిగా మీరు బ్రతకండి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మీరు వెళ్ళే సంఘాలకే వెళ్ళండి. మా సంఘానికి రమ్మని ఇంకో సంఘానికి వెళ్ళమని నేను చెప్పను. మెట్టుకు మీరు వెళ్ళే సంఘంలో ఏదో మందిరానికి అలా వెళ్ళి వచ్చేవాళ్ళగా ఉండొద్దు. దేవుని పనిలో జత పని వారిగా మీరు బ్రతకండి. ఆమెన్. ఓసారి చెప్దాం ఆమెన్. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, క్రీస్తు యేసునందు నా జత పని వారైనా. అంటే అకుల, ప్రిస్కిల్ల ఎవరి జత? అపోస్తులుడైన పౌలు జత. జత అనే పదం ఎక్కడ వాడతామంటే, పొలం దున్నేటప్పుడు ఎన్ని ఎడ్లు ఉంటాయి, బండి లాగేటప్పుడు ఎన్ని ఎడ్లు ఉంటాయి, 2 ఎడ్లు ఉంటాయి కదా. ఒక ఎద్దు అపోస్తులుడైన పౌలైతే 2వ ఎద్దు అకుల, ప్రిస్కిల్ల. ఇప్పుడు పొలం దున్నాలంటే మొదటి ఎద్దు ఎంత వేగంతో వెళ్తుందో 2వ ఎద్దు కూడా అంతే వేగంతో వెళ్ళాలి. అమ్మా, దేవుని సంఘం అనే వ్యవసాయాన్ని, పొలాన్ని దున్నేటప్పుడు మీ సేవకుడు ఎంత కష్టపడతాడో, సంఘం కొరకు మీ సేవకుడు ఎంత ప్రయాసపడతాడో, ఆ సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో గుర్తించి ఆ సేవకుడితో కలిసి సంఘక్షేమం కొరకు మీరు పరిగెత్తుదురుగాక. ఈ పని ఒక్కటి మీరు చేయండి, మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమెన్. ఈ మాట ఆమెన్, ఆమెన్. క్రీస్తు యేసు పనిలో వారు నా జత పని వారు. ఒకసారి చెప్పండి. మీ సేవకుడు కూడా, రేపు పిల్లలు, మీ సేవకుడు కూడా, చెల్లి మిమ్మల్ని గూర్చి ఏమనాలో తెలుసా? మా సంఘానికి అన్న, మీ మందిరం పేరు, మీ చర్చి పేరు ఫెయిత్ అన్న, మీ చర్చి పేరు. దైవజన్ అజయ్ గారు చెప్పేటప్పుడు, యెహోషమ్మ మా చర్చికి పలానా భార్యాభర్తలు అకుల, ప్రిస్కిల్ల లాంటి వాళ్ళయ్యా. ఫెయిత్ అనే మా మందిరానికి పలానా భార్యాభర్తలు అకుల, ప్రిస్కిల్ల లాంటి వాళ్ళని మిమ్మల్ని గూర్చి కూడా ఆ మాట చెప్పే స్థాయికి మీరు ఏ సంఘాలకు వెళ్తారో ఆ సంఘాల్లో అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మీరు పొందుకొందురుగాక. ఎందుకు మనం అందరం ప్రభు పని కొరకు ప్రయాసపడాలో తెలుసా? దేవుని సేవకునిగా
23 సంవత్సరాలు దేవుని సేవలో దేవుని అనుభవించిన సేవకుడిగా చెప్తున్నాను. ఒక విశ్వాసి దేవుని కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. లేఖనాల్లో చూస్తాం కదా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. లోకంలో ఏ ప్రయాసమైన వ్యర్థమైపోద్దేమో కానీ ఒక మనుషుడు దేవుని కొరకు పడే ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కాదు. నువ్వు దేవునికి ఎంత చేసావో అదంతా దేవుడు మనసులో ఉంచుకొని నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. అమ్మా, యేసయ్య మనసు ఎంత గొప్పదో తెలుసా? ఆయన నామం పేరిట ప్రవక్తను చేర్చుకొని ప్రవక్తకు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, ఏ నీళ్ళు? వేడి నీళ్ళు కూడా కాదు. ఆ తల్లికి వేడి చేసేంత ఓపిక లేదు పాపం. వేడి నీళ్ళు కూడా కాదు. ఏ నీళ్ళు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుడంట ఆ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకొని దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. ఏమిచ్చినందుకమ్మా చెప్పాలి? ఏమిచ్చినందుకు? ఓసారి చెప్పాలి పెద్దగా. ఏమిచ్చినందుకు? ఇంకొకసారి చెప్పాలి. వినపడలా? ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి పెద్దగా చెప్పండి. ఏమిస్తే? చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడట. క్రైస్తవ జనమ, ఒకసారి మీరు ఆలోచించండి. మనం దేవునికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళు మాత్రమేనా? నో. ప్రతి నెల రాబడిలో దశంభాగం ఇస్తామే దేవునికి. ప్రతి నెల రాబడిలో కృతజ్ఞత కానుకిస్తామే దేవునికి. ప్రతి నెల 1000 రూపాయలు, 2000, 5000 దశంభాగం దేవునికి ఇస్తామే. నేనంట గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోడే. ప్రతి నెల 100,000 రూపాయలు దేవునికి ఇస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? నువ్వు పడిన ప్రయాసం అంతా దేవుని జ్ఞాపకాల్లో దేవుడు దాచుకొని ఉంచాడు. కొన్నిసార్లు సేవకులుగా మేము మర్చిపోతాం. సేవకులుగా మేము మర్చిపోతామేమో కానీ పరిశుద్ధులకు ఏ దేవుని నామం పేరిట మీరు పరిచర్య చేశారో మీరు పడిన ప్రయాసాన్ని మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన దానికి 100 ప్రతిఫలం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహించే పరంపరలో డెఫినెట్గా ఈ మచిలీపట్నం మీటింగ్స్ విషయంలో ఎక్కువ శాతం ఆశీర్వాదం ఫిలిప్ గారు కుటుంబమే తీసేసుకున్నారు. ఆయన మీటింగ్ పెడదామని ఆయన ముందుకొచ్చే లోపే ఆర్కే అన్న, నేను భారాన్ని భరిస్తానయ్యా, ఎంత ఖర్చు అయినా మేము మీకు ఏమి ఇవ్వలేకపోయినా ఏ ప్రభు పేరిట మాకు సహాయం చేశారో మిమ్మల్ని మర్చిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ పిల్లలకు ఆ దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక సహోదరులు ఇజ్రాయిల్ గారు, ఇది పేరుంది మొత్తానికి, ఇజ్రాయిల్ గారు, అయ్యా 3 రోజులు మీ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం, మీరు వెళ్ళే వరకు మీ క్షేమం అంతా మేము చూసుకుంటాం. మాకు ఆశ్రయం ఇచ్చారు ఒక కుటుంబం, సామ్యుయల్ డేవిడ్ గారని. ఆడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు మా అన్న బంధువులని. అజయ్ అన్న ఒక్కళ్ళు కాదు, కిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడు. నా పిల్లలని నీ పిల్లల కొరకు నువ్వు ఎంతో కష్టపడతావు. కొన్నిసార్లు నీ కష్టం అర్థం చేసుకోకుండా నీ కడుపును పుట్టిన పిల్లలు ఏమంటారో తెలుసా? 21 సంవత్సరాలు వాడు పెంచిన తర్వాత, వాడు పెద్దోడైన తర్వాత, యవ్వన వయసుకు వచ్చిన తర్వాత వాడు ఏమంటాడు తెలుసా? ఏం చేసావు మమ్మీ నాకు? ఏం పెంచామంటావు. కన్న తర్వాత పెంచకేం చేస్తావు? ఫీజులు కట్టావా? కన్న తర్వాత ఫీజులు కట్టకుండా ఏం చేస్తావు? బట్టలు కొనిపెట్టావా? కన్న తర్వాత బట్టలు కొని పెట్టకుండా ఏం చేస్తావు? ఒక దుర్మార్గుడు అన్నాడంట తల్లిని పట్టుకొని, మమ్మీ అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు మమ్మీ అన్నాడంట. ఇంకేం మాట్లాడుతుందో తల్లి? నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు? 21 సంవత్సరాల నీ కష్టాన్ని ఒక్క మాటతో కొడుకు కొట్టేస్తాడు. నేను ప్రకటించే నా దేవుడు, నీవు ఆరాధించే యేసుక్రీస్తు నీ కొడుకు లాంటి వాడు కాదు, నీ కొడుకు కంటే శ్రేష్ఠుడు. ఆయన గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చిన దాన్ని మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు నా భర్తకి ఏదో చేసి పెట్టాలని
నేను ఆ మధ్య ఒక తల్లి చికెన్ బిర్యానీ వెరైటీగా ఎట్లా చేయాలని చెప్పి వీళ్ళని ఒకప్పుడు వీళ్ళని అడిగేవాళ్ళు. ఇప్పుడు చికెన్ బిర్యానీ వెరైటీగా చేయాలంటే వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. గూగులమ్మ తల్లి ఉంది కదా, గూగులమ్మ తల్లి సెల్లి యూట్యూబ్ ఉంది. వాళ్ళ సెల్లుని అడిగితే అన్ని వివరాలు చెప్తుంది. మొత్తానికి నెట్లో ఇన్ఫర్మేషన్ సంపాదించి పాపం ఆడబిడ్డ 4 గంటలు కష్టపడి మా ఊడికి బిర్యానీ చేసి పెట్టిందట. మనసులో అనుకుందట, మొక్క నోట్లో పెట్టుకోవటంతో అబ్బా అనాలి అని అనుకుందట. మొత్తానికి వండే పరంపరలో ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసిందంట, వేయాల్సింది పోసిందట. మా వాడు ఆకలితో వచ్చాడు, ఆవురమంట అన్నం పెట్టింది, మొక్క నోట్లో పెట్టుకున్నాడు. సిరిసేదు కషం. ఎప్పుడైతే ఉప్పు ఎక్కువైందో అప్పుడు భార్య వైపు ఒక సూపు చూసాడంటే, అదే సూపులతో చంపుతారంటారు చూసారా, ఒక సూపు చూసాడంటే చూసి అంటాడంట, చూడండి అంటాడంట, అసలు నిన్ననేవి సుఖమే. అదిగో అక్క చెబుతున్నారు. అక్క ఇప్పుడు కూడా అన్న అంటున్నాడా? 60 సంవత్సరాలు దరిదాపుగా ఉంటుంది అనుకుంటా అక్కకి. ఆడు చూడొద్దు, నా వైపు చూడండి, అరే నా వైపు చూడండి. అక్క ఇప్పుడు కూడా అంటున్నాడా? అయ్యో ఏమంటాడో తెలుసా? అసలు నిన్ననేవి సుఖమే. అక్క అజయ్ అని అన్నాడా? అక్క ఏం చెప్పట్లా. నిన్ననేవి సుఖమే. మీ అమ్మ నాన్న, మీ నాన్న నాలా. ముగింపులో ఒక భారీ డైలాగ్ వాడతాడు మావాడు. ఏమంటాడో తెలుసా? మహాతల్లి ఏమంటా, నా కుటుంబంలో నా జీవితంలో అడుగు పెట్టావో కానీ నా దీపం ఆరిపోయిందే అంటాడు. అంత మునిపేదో ఎలిగినట్టు. ఎలిగింది లేదు, సచ్చింది లేదు. 4 గంటల భార్య కష్టాన్ని ఒక్క మాటతో కొట్టేస్తాడు. అయ్యా నా యేసుని ఎరిగి చెప్తున్నా, నీ భర్త లాంటివాడు కాదు నా యేసు, నీ భార్య లాంటివాడు కాదు నా యేసు. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు, మనసున్న మహా గొప్ప దేవుడు. మీరు వెళ్తున్న సంఘాల్లోనే దైవ సేవకులకు జత పని వారిగా ఉండండి. నేను అతిశయంతో దేవుని కృపను బట్టి చెప్తున్నాను. మా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి దరిదాపుగా 6,000 మంది దాకా ప్రజలు వస్తారు ప్రతి ఆదివారం. 6,000 మందిలో దరిదాపుగా ఒక 4,000, 3,500 కుటుంబాలు ఉంటాయి. 3,500 కుటుంబాల్లో నాకు తెలిసి ప్రతి కుటుంబం దేవుని సేవలో ప్రతి భార్యాభర్త మాకు అకులా ప్రిస్కిలా లాంటి వాళ్ళే, అకులా ప్రిస్కిలా లాంటి వాళ్ళే. సేవలో ఒక్కొక్క కుటుంబం మాకు కుడిభుజంగా జత పని వారిగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపించాడు. విచిత్రం, సంఘం ఎలా ఆశీర్వదించబడుతుందో సంఘంలో బ్రతుకుతున్న కుటుంబాలు కూడా అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడటానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరిని అడిగినా, అయ్యా ఒకప్పుడు తినటానికి తిండి ఉండేది కాదయ్యా, ఒకప్పుడు 10,000 రూపాయల జీతం అయ్యా, ఈరోజు 1,00,000 రూపాయల జీతగాడిగా దేవుడు ఆశీర్వదించాడయ్యా. ఒకప్పుడు ఇంటి అద్దె కట్టుకోవడం కూడా మాకు కష్టమైపోయేదయ్యా, ఈరోజు సొంత ఇల్లు కొనుక్కొని మేమే అద్దెలకిచ్చేవారిగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడయ్యా. ఏ కుటుంబాన్ని కదిలించిన ఇదే సాక్ష్యం. కారణం ఏంటో చెప్పమంటారా? వాళ్ళు క్రీస్తు యేసు పనిలో మా జత పని వారిగా బ్రతికారు గనుక వారు పడిన ప్రయాసాన్ని దేవుడు. మీరు వెళ్తున్న సంఘాల్లో కూడా సేవకులకు జత పని వారిగా మీరు బ్రతుకుదురుగాక. పౌలు గారు అంటాడు తర్వాత మాట, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనా, కొంచెం పెద్దగా చెప్పండి ఆ మాట, నాతో కలిసి చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనా తెగించిరి. ఒకసారి చూడండి, ఏ సంఘంలోనైనా 2 గుంపులు ఉంటారు. 2 గుంపులు. ఒకటి అకులా ప్రిస్కిల్లాట అపోస్తుడైన పౌలు వారి కొరకు ప్రాణం పెట్టుటకు కూడా తెగించిరి. అంత త్యాగం కలిగిన వాళ్ళు. ఏ సంఘంలోనైనా 2 గుంపులు ఉంటారు. ఒక గుంపేమో సేవకుల కొరకు దేవుని పరిచర్య కొరకు ప్రాణం పెట్టే గుంపు. రెండో గుంపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరే పూర్తి చేయండి.
ఒక గుంపేమో ఒక గుంపేమో ప్రాణం పెట్టే గుంపు, ఇంకొక గుంపు చెప్పాలి. సంఘంలో ఏ సంఘంలోనైనా రెండు గుంపులు ఉంటారు. ఒక గుంపేమో సంఘం కొరకు ప్రాణం పెట్టే గుంపు, సేవకుల కొరకు ప్రాణం పెట్టే గుంపు. రెండో గుంపు ఉంటుంది, ప్రాణం తీసే గుంపు. పాస్టర్ గారు అనుకుంటాడు, వీడి చర్చికి రాకుండా మానేస్తే పోయిదిరా బాబు, వీడి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా నాయన, అలాగని రావద్దని చెప్పలేనురా నాయన బాబు, వీడిని తట్టుకోలేకపోతున్నానని కొంతమంది సంఘంలో ప్రాణం తీసేవాళ్ళుగా ఉంటారు, ఇంకొంతమంది ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉంటారు. నా పిల్లలారా, నా చేతులెత్తి దీవిస్తున్న మీ సంఘాలలో సంఘం కొరకు, సేవకుని కొరకు ప్రాణం పెట్టేవారిగా మీరు ఉందురుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంఘం కొరకు మనం ప్రాణం పెడితే ఏం జరిగిద్దో ఒక మాట చెప్పిక నేను ముగింపుకు వస్తాను. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒకసారి నా వైపు చూడండి. క్రీస్తు శరీరం అనేది సంఘానికి శిరస్సు ఎవరు? శరీరం అనేది సంఘానికి శిరస్సు ఎవరు? వినపడలేదు. శరీరం అనేది సంఘానికి శిరస్సు ఎవరు? వెనకున్న వాళ్ళు కూడా చెప్పాలి. శరీరం అనేది సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు ఎందుకు అయ్యాడు? దేవుడై ఉన్నందువల్ల శిరస్సు అయ్యాడా? సంఘం కొరకు ప్రాణం పెట్టడం వలన శిరస్సు అయ్యాడా? దేవుడై ఉన్నందువల్ల కాదు, సంఘం కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నా 23 సంవత్సరాల సేవా జీవితంలో నేను తెలుసుకుంది ఏంటో తెలుసా? ఇది అనుభవంలో నుంచి చెప్తున్న మాట, ఆవేశంలో నుంచి చెప్తున్న మాట కాదు. సంఘానికి వచ్చే ప్రజల్లో ఏ బిడ్డలైతే సంఘం కొరకు ప్రాణం పెడతారో ఆ కుటుంబాలను సంఘంలో శిరస్సుగా దేవుడు నిలవబెడతా ఉన్నాడు. శిరస్సుగా నిలవబెడతా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. జార్జానెట్రా, ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్నని ఎప్పుడైనా చూసారా? ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తాడు. అదిగో వెనకొండాడు ఇంకొక మహానుభావుడు, 6 అడుగుల అజానుభావుడు, 120 కిలోల బరువు. చూశారు ఎప్పుడైనా? నన్ను చూసిన వాళ్ళు అందరూ వాళ్ళిద్దరం చూసి ఉంటారు. నువ్వు కూర్చోరాజు. ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్న మేము 2002లో స్టార్ట్ చేసినప్పుడు, పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, మా పరిచర్య ప్రారంభంలో మొట్టమొదటి వచ్చిన కుటుంబాలు వీళ్ళ కుటుంబం. మేమంటే యేసయ్యని ఎంత ప్రేమిస్తారో ఆ తర్వాత మమ్మల్ని అంత ప్రేమిస్తారు. యేసయ్య అంటే బిడ్డలకి ఎంత పిచ్చో ఆ తర్వాత మేమంటే అంత పిచ్చి. మా కొరకు బిడ్డలు ప్రాణం ఇవ్వటానికి కూడా వెంతేరు. దేవుడు అది చూసి ఈ కుటుంబంలో నుండి ఒక ప్రవక్తను దేవుడు లేవనెత్తాడు, ఒక దైవజనుని దేవుడు లేవనెత్తాడు. ఒక మహానుభావుడు ఉన్నాడు, నిలబడండి సార్ ఎట్రండి. ఆయన కూడా 6 అడుగుల అజానుభావుడు. మీరు చూసి ఉంటారు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడు. మమ్మల్ని బతికించేదైనా వాళ్ళే, చంపేదైనా వాళ్ళే. పరిచర్య చేసి బిడ్డలను దేవుడు మర్చిపోలే. మీ అందరికీ చెప్తున్నా, నా కోసం చెప్పట్లా, మా మందిరానికి రండి అని చెప్పట్లా. నేను చెప్పే మాట, మీరుంటున్న సంఘాల్లో సేవకుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండండి. శిరస్సుగా దేవుడు మిమ్మల్ని నిలవబెడతాడు. ఆఖరి మాట, ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఒకసారి చెప్పండి ఈ మాట. ఇంటనున్న సంఘమునకు, పెద్దగా, వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే వాళ్ళ ఇల్లే ఏమైంది? పెద్దగా చెప్పాలి. వాళ్ళ ఇల్లే ఏమైంది? అమ్మా, ఆదివారం మనం అందరం చర్చికి వెళ్తాం కదా. చర్చి వదిలిపెట్టినా పర్వాలేదు, ఆ చర్చి వాతావరణాన్ని మన ఇంటిలోకి తీసుకొచ్చి మన ఇల్లే ఒక చిన్నపాటి సంఘంగా మారాలి. నా మాటలో అర్థమైందా బ్రదర్? వెనక కళ్ళజోడు బ్రదర్, టీడీపీ షర్ట్ వేసుకున్న బ్రదర్, అర్థమైందా? నా మాట అర్థమైందా? అలాగే నా పార్టీ అంటలేదు నేను మిమ్మల్ని. మనకు పార్టీలు ఎందుకు, ఏదో ఒక పార్టీ. మన పార్టీ అంతా ఏ పార్టీ చెప్పండి? థ్యాంక్ యూ అక్క.
మన పార్టీ అంతా యేసై పార్టీ. సరే వినండి, ఇక్కడ ఇంటనున్న సంఘమునకు, ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఆదివారం మందిరానికి వెళ్ళాం, మందిరంలో ప్రార్థనలు జరిగాయి కదా, ఆ ప్రార్థనాత్మ మన ఇంటికి మోసుకొని వచ్చి మన ఇంట్లో కూడా ప్రార్థనలు జరగాలి, మన ఇంట్లో కూడా ప్రార్థనలు జరగాలి. మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం చదివారు కదా, మందిరానికి వెళ్ళినప్పుడు పాటలు పాడారు కదా, మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాం కదా, మందిరానికి వెళ్ళినప్పుడు విజ్ఞాపన చేసాం కదా, మందిరానికి వెళ్ళినప్పుడు చేతులెత్తి ఆరాధించాం కదా, మందిరంలో ప్రభువుని ఆరాధించాం కదా. మన ఆరాధన మందిరానికే పరిమితం కాకూడదు. మరలా ఈ మాట చెప్తున్నాను, మందిరపు వాతావరణాన్ని మన గృహాలకు మోసుకొని రావాలి. మందిరంలో ఆరాధించింది వారంలో ఒక్కరోజే, అది 2 గంటలు 3 గంటలు అయిపోయింది. ఆ మందిరపు వాతావరణం మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఉదయం ప్రతి రాత్రి మన ఇల్లే చిన్నపాటి సంఘాలుగా, చిన్నపాటి మందిరాలుగా మార్చబడునుగాక. మన ఇల్లే చిన్నపాటి సంఘంగా ఉండాలి. ఇలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడితే, మీకు తెలుసా, మన కుటుంబాల్లో నుంచి, నేను ఎప్పుడు లైవ్లో చెప్తాను, మన పిల్లలైతే భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి, కాని పక్షాన భరతగడ్డను ఏలుబడి చేసే పాలకులన్నా కావాలి. నీ పిల్లలైతే ప్రవక్తలన్నా కావాలి, లేని పక్షాన పాలకులన్నా కావాలి. మన కడుపున పనికి మాలిన బిడ్డలు పుట్టకుందురుగాక, పనికి మాలిన సంతతి మన ఇంటిలో నుంచి రాకుండునుగాక. ఇలాంటి పిల్లలు నా కడుపున ఎందుకు పుట్టారా, ఇలాంటి పిల్లలు నాకెందుకు వచ్చారని పిల్లలను గూర్చి ఏడ్చే దినాలు మనకు రాకుండునుగాక. ఇవన్నీ చక్కగా జరగాలంటే ఏది బాగుండాలి? పెద్దగా వేరు బాగుండాలి. ఒకవేళ యవన పిల్లలు అనుకోవచ్చు, షోలమట్టి అనుకోవచ్చు, ఓహో ఈరోజు ప్రసంగం అంతా మా అమ్మదే మా నాన్నదే అని అనుకోవటానికి వీల్లేదు. ఈనాటి పిల్లలే రేపు తల్లిదండ్రులు అవుతారు కదా, ఈనాటి యవన బిడ్డలే రేపు తల్లిదండ్రులు అవుతారు కదా. ఇది తల్లిదండ్రుల ప్రసంగం కాదు, ప్రతి బిడ్డకు చెందిన వర్తమానం. దేవా, నన్ను పరిశుద్ధమైన వాడిగా మార్చి ఒక బలమైన సంతతి నాలో నుంచి ఉద్భవింపచేయ్యా అని ప్రభువును కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం లేచి నిలబడదాం. ఎవ్వరు అటు ఇటు చూడకుండా, ఏ స్థితిలో వచ్చినా మన కుటుంబాలు కట్టబడినట్లుగా ఈ గడియలో ఒక శ్రేష్టమైన ప్రార్థన చేసుకుందాం. కుటుంబాలు సమాధానం లేకుండా, నెమ్మది లేక, అనైక్యతతో ఒకవేళ అల్లాడిపోతూ ఉంటే, అయ్యా నా కుటుంబం అలా కట్టబడాలి, నా కుటుంబాన్ని దేవుడు అలా కట్టున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి, నా ఇంట్లో నా పిల్లలు దారి తప్పినట్లు అయిపోతున్నారయ్యా, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నేను నా ఇల్లు యెహోషువ కుటుంబంలాగా, నేను నా ఇల్లు అమ్రాము యోకెబెదుల కుటుంబంలాగా మీ సన్నిధిలో కట్టబడినట్లుగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతుల పైకెత్తి, మీ కుటుంబాల కొరకు, మన కుటుంబాల కొరకు దైవజనురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు. మీ వంటి దేవుడు మాకెవరున్నారు? మిమ్మల్ని దేవుడిగా కలిగిన ప్రజలమైన మేము, జనులమైన మేము ధన్యులము యేసయ్యా. ఇటు ధన్యకరమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం. కల్వారి సిలువలో రక్తాన్ని కాచి, ఆ రక్తం ద్వారా, మీ విలువైన రక్తం ద్వారా మమ్మల్ని కన్నందుకై, కొన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. దేవా, మీ ప్రజలుగా బ్రతకడానికి రాజులైన యాజక సమూహంగా జీవించే ఆ ధన్యత మీరు మాకు ప్రసాదించినందుకై స్తోత్రం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినపు కుటుంబ ఉపవాస ప్రార్థనకు తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ప్రార్థనను ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రత్యేకంగా నాయన అయ్యా, తమ హస్తాలను చాపి దేవా, ఓ గొప్ప కుటుంబంగా, ఓ శ్రేష్టమైన కుటుంబంగా కట్టబడాలని ఆశపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన.
పేరు పేరున మీ బిడ్డలను మీరు దీవించుదురుగాక, మీ బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. దేవా, అమ్రాము యోకేబేదు కుటుంబం వలె దేవా మీ బిడ్డలు వర్ధిల్లడానికి కృప చూపండి నాయన. దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. శ్రేష్టమైన తండ్రి, ఒక బంధం కలిగి బాంధవ్యం కలిగి బిడ్డలు బ్రతకడానికి నాయన తండ్రి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. ఓ క్రమబద్ధమైన కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి నాయన, క్రమబద్ధంగా పిల్లల్ని పెంచడానికి మీ విస్తారమైన కృపలు తల్లిదండ్రులకు ప్రసాదించండి. అవును యేసయ్య, బిడ్డలు కూడా తల్లికి తండ్రికి పరిపూర్ణ విధేయత చూపించువారుగా ఉండడానికి కృప చూపండి నాయన. వారి విద్య విషయంలోనేమి వివాహ విషయంలోనేమి తల్లిదండ్రులకు పరిపూర్ణ అధికారాన్ని ఇచ్చే బిడ్డలుగా దేవా బిడ్డలందరూ ఉండునట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి మీకు స్తోత్రం. భార్య భర్తల మధ్యలో అన్యోన్యతను మీరు కలుగచేయండి నాయన. ఆత్మీయ విషయంలో ఒకరినొకరు పురికొల్పుకుంటూ నాయన తండ్రి శ్రేష్టమైన ఆత్మీయ జీవితం చేయడానికి కృప చూపండి. తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలు అదే నేర్చుకుంటారు. తండ్రి చేసిన దానిని, తల్లి చేసిన దానిని బిడ్డలు చూసి నేర్చుకుంటారని మీరు మాతో మాట్లాడారు యేసయ్య. తండ్రి మీరు కనికరం చూపండి నాయన. తల్లిదండ్రులు బిడ్డలకు మాదిరిగా ఉండునట్లు సహాయం చేయండి నాయన. తండ్రి కృప చూపండి. ఇటు ఆత్మీయతలోను దేవా, అటు కుటుంబ పరంగాను దేవా తండ్రి అనుబంధాల విషయంలోనూ ఎక్కడ ఏ కొరత లేకుండా అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగిన కుటుంబాలుగా ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించుదురుగాక. ఆత్మీయతలో ఉన్నతమైన మెట్టును మీరు కలుగచేయుదురుగాక. శారీరకంగా వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించుదురుగాక. వారి చేతి పనులను దీవించుదురుగాక. వారి వ్యాపారాలను వర్ధిల్ల చేయుదురుగాక. వారి బిడ్డల చదువుల్లో గొప్ప జయాన్ని మీరు అనుగ్రహించుదురుగాక. మానసిక వేదనతో, బాధతో దేవా, అనేక సమస్యలు చెప్పుకోలేని వేదనలతో వచ్చిన మీ బిడ్డలకు కూడా మీరు ఊరడిని కలిగించుదురుగాక. వారి బిడ్డల విషయంలో అద్భుతమైన కార్యాలు చేయుదురుగాక. మెట్టుకు నాయన ఓ చక్కని ఆత్మీయ కుటుంబాలుగా ఒక్కొక్క కుటుంబం కట్టబడ్డానికి చక్కని ఆత్మీయులుగా తమ ధర్మాలను నిర్వర్తించే బిడ్డలుగా మీ బిడ్డలు ఉండునట్లు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మహిమ పొందమని, అన్నిటికంటే ముఖ్యంగా మీరు అతి త్వరగా రానంటున్నారు యేసయ్య. మహిమ కలిగిన శ్రేష్టమైన రాకడు కొరకై మమ్ములందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మానిల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యకు ఇక్కడ చేరిన ప్రతి ఒక్క దైవజనుకు, ప్రతి కుటుంబానికి ప్రభువే దీవించి సమృద్ధిగా ఆశీర్వించి ప్రతి ఇంట కూడా సంఘముగా ఏర్పడే కుటుంబాలుగా సిద్ధపరచమని యేసు నామమున మన వాళ్ళకించినందుకు స్తోత్రాలు చేయించుకున్నాం. యేసు నామమున చున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.